अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़ऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। फसुबहानल्लाहि हीना तुमसूना व हीना तुस्बिहून वलहु मन फिस्समावाति वल अर्दि वाशिय्यन व हीना तुज़हिरून युख़रिजुल हय्य मिनल मय्यिति व युख़रिजुल मय्यित मिनल हय्यि व युह्यिल अर्द बअद मौतिहा कज़ालिक तुख़रजून व मिन आयातिहि अन खलक़कुम मिन तुराबिन सुम्मा इज़ा अंतुम बशरुन तंतशिरून व मिन आयातिहि अन खलक़ लकुम मिन अनफुसिकुम अज़वाजन लितस्कुनू इलैहा व जअल बैनकुम मवद्दतन व रहमह इन्न फ़ी ज़ालिक लआयातिन लिक़ौमिन यतफ़क्करून व मिन आयातिहि ख़ल्क़ुस समावाति वल अर्दि वख्तिलाफ़ु अलसिनतिकुम व अलवानिकुम इन्न फ़ी ज़ालिक लआयातिन लिल आलिमीन व मिन आयातिहि मनामुकुम बिल्लैलि वन्नहारि वब्तिग़ाउकुम मिन फ़ज़लिहि इन्न फ़ी ज़ालिक लआयातिन लिक़ौमिन यस्मऊन व मिन आयातिहि युरीकुमुल बर्क़ ख़ौफ़न व तमअन व युनज़्ज़िलु मिनस समाइ माअन फ़युह्यी बिहिल अर्द बअद मौतिहा इन्न फ़ी ज़ालिक लआयातिन लिक़ौमिन यअक़िलून व मिन आयातिहि अन तक़ूमस समाउ वल अर्दु बिअम्रिहि सुम्मा इज़ा दआकुम दावतन मिनल अर्दि इज़ा अंतुम तख़रुजून वलहु मन फिस्समावाति वल अर्द कुल्लुन लहु क़ानितून व हुवल्लज़ी यब्दउल ख़ल्क़ सुम्मा युईदुहु व हुवा अहवनु अलैहि वलहुल मसलुल आला फिस्समावाति वल अर्द व हुवल अज़ीज़ुल हकीम। ఇప్పుడు వరకు వినిన ఈ ఆయతులు సూరతు రూమ్లోనివి 30వ సూరాలోనివి. ఆయత్ నంబర్ 17 నుండి ఆయత్ నంబర్ 27 వరకు 11 ఆయతులండి ఇవి. ఫసుబ్హానల్లాహి హీనా తుమ్షూన వహీనా తుస్బిహూన్. సుబ్హాన్ అని పేరు చాలామంది పెట్టుకుంటారు కదండి. సుబ్హాన్ ఫసుబ్హానల్లాహి అని అల్లా ఇక్కడ అంటున్నారు. అల్లా పరిశుద్ధుడు. సుబ్హాన్ అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధుడు అని. అసలు పరిశుద్ధుడు అనటానికి ఇంకా వివరణ కావాలి అంటే అర్థం ఏంటంటే ఏ విధమైన లోపము లేనివాడు, లోపరహితుడు. సృష్టిలో అందరి వద్ద లోపం ఉంటుంది, కానీ అల్లాలో ఏ లోపం కూడా ఉండదు. అందరిలో లోపాలు ఏముంటాయి? తింటారు, పుట్టారు, నిద్రపోతారు, చనిపోతారు, దప్పిక వేస్తుంది, ఆకలి వేస్తుంది, మరచిపోతారు, అనారోగ్యానికి గురి అవుతారు, వృద్ధులైపోతారు.
ఇలా ఒకటి కాదండి, అనేకమైన లోపాలు మానవులలో ఉంటాయి, అన్ని జీవులలో లోపాలు ఉంటాయి. ఏ లోపము లేనివాడు అల్లా ఒక్కడే. అందుకే సుబ్హాన్ అని ఆయనకి పేరు. పుట్టుక ఒక లోపము, చనిపోవటం ఒక లోపము, మరచిపోవటం ఒక లోపము, తినటం ఒక లోపము, త్రాగటం ఒక లోపము, మలమూత్ర విసర్జన ఒక లోపము, అనారోగ్యము ఒక లోపము. ఏ లోపములు లేనివాడు ఆయన ఒక్కడే. ఫసుబ్హానల్లాహి హీన తుమ్సూన వహీన తుస్బిహూన్. కాబట్టి మేము ఆయన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కొనియాడుతూ ఉంటాము. ఎప్పుడు? తుమ్సూన మస అంటే సాయంత్రము, తుస్బిహూన్ ఉదయము. పగలు, సాయంత్రము. ఉదయాన్నే ఏ అజా ఇస్తారండి? ఫజర్ అజా. ఫజర్లో ఆయన యొక్క పవిత్రతను చాటుతాం, తస్బీ చేస్తాం. సాయంత్రం ఏ అజా ఇస్తారండి? సూర్యుడు కాస్త ఇంకా అస్తమించక ముందు, సూర్యుడు అస్తమించక ముందు అసర్ నమాజ్. ఫజర్ మరియు అసర్ టైంలో అజా ఇస్తాము. అలాగే నమాజ్ చదివేవారు ఏం చేస్తారు? ఆయన పవిత్రతను చాటుతారు, ఆయన పరిశుద్ధతను చాటుతారు. సుబ్హాన్ హీన తుమ్సూన వహీన తుస్బిహూన్. ఉదయం ఫజర్ అవగానే పక్షులు, పశువులు అన్నీ కూడా తమ తమ భాషలలో ఆయన్ని స్తుతిస్తాయి. అవునా కాదా? మనం వింటుంటాం కదా, పక్షులు, పశువులు అన్నీ తమ తమ భాషల్లో ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయి. ఏవో పిచ్చి కేకలు వేసుకుంటున్నాయని అనుకుంటున్నాం, కానీ అవి ఆయన్ని స్తుతిస్తున్నాయి, ఆయన పవిత్రతను చాటుతున్నాయి. మరి సాయంత్రం కూడా అవి గూటిలోకి వెళ్ళే ముందు ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయి. మగ్రిబ్ కాకముందు, మగ్రిబ్ అయిన తర్వాత ఇంకా అవి కనిపించవు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలహుల్ హమ్దు ఫిస్ సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయనను స్తుతిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి దాంట్లో శబ్దం ఉందని ఈరోజు సైన్స్ అంటుంది. చెట్టులో శబ్దం ఉంది కానీ మనకు వినబడదు. పరికరం పెట్టి చూస్తే దాంట్లో శబ్దం వినిపిస్తుంది. ఒక అణువులో కూడా శబ్దం ఉంటుంది, ఒక రాతిలో కూడా శబ్దం ఉంటుంది. జీవం ఉన్నా జీవం లేకపోయినా దాంట్లో ఒక రకమైనటువంటి రిథం, శబ్దం ఉంటుంది. ఇవన్నీ ఏంటి? అల్లాహ్ను స్తుతిస్తున్నాయి ఇవన్నీ కూడా. వలహుల్ హమ్దు ఫిస్ సమావాతి వల్ అర్ద్ వఅషియ్యం వహీన తుస్బిహూన్ వహీన తుజ్హిరూన్. తుజ్హిరూన్ జుహర్ అంటే ఎప్పుడు చదువుతాం నమాజ్? మధ్యాహ్నం కదా జుహర్. ఇషా రాత్రి, రాత్రి కదా. సాయంత్రం సూర్యాస్తం తర్వాత మగ్రిబ్ చదువుతాం. ఇక్కడ ఏమంటున్నారు? ఇషా సమయంలో కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, జుహర్ సమయంలో కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. అంటే ఫజర్, జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ సమయాలన్నిటిలో ఆయన్ని స్తుతిస్తూ ఉంటారని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. 30వ సూరా సూరే రూమ్ ఆయత్ నంబర్ 17-18. కాబట్టి మనం అందరం ఇక్కడ 4 పూటల గురించి చెప్పబడింది కాబట్టి ఈ 4 పూటలుతో పాటు 5వ పూట మగ్రిబ్ సూర్యాస్తమ సమయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్తుతిస్తూ ఉండాలి. ఈ స్తుతించడం అంటే ఏంటి? నమాజ్. నమాజ్లో మనం ఏం చేస్తాం? అల్లాహ్కి తస్బీ చేస్తామా లేదా? ఎవరైనా చెప్పగలరా ఎప్పుడు చేస్తాం అల్లాహ్కి తస్బీ? నమాజ్లో ఎప్పుడు చేస్తాం తస్బీ? తస్బీ అంటే తక్బీర్, అది అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెప్తాం. అలాగే
అల్హమ్దులిల్లా అని స్తుతిస్తాము. తస్బీ, మనకు తస్బీ అనేది చేయటము వాజిబ్, అంటే తప్పనిసరి. ఎప్పుడు చేస్తాం? రుకూలో వెళ్తే ఏమంటాం? సుబ్హాన రబ్బియల్ అజీమ్, వాజిబ్, తప్పనిసరి చెప్పాలి. సుబ్హాన్ రబ్బియల్ అజీమ్, దాన్నే తస్బీ అంటారు. తస్బీ అంటే సుబ్హాన్ పరిశుద్ధుడు, రబ్బియల్ అజీమ్ ప్రభు సర్వోన్నతుడు, చాలా ఘనమైనటువంటి వాడు, ఘనత గల ఆ అల్లా పరిశుద్ధుడు. రుకూలో చెప్తాం. తర్వాత మళ్ళా తస్బీ ఎప్పుడు చెప్తాం? సజ్దాలో ఏమంటాం? సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన్ రబ్బియల్ ఆలా. దీని అర్థం ఏంటి? పరిశుద్ధుడు, ప్రభు, గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వోన్నతుడు. ఇక్కడ అజీమ్ అంటున్నాము, అక్కడ ఆలా అంటున్నాము. మనము ఏ స్థితిలో ఉన్నాము? కృంగిపోయి ఉన్నాము, సజ్దాలో ఉన్నాము, తల వాల్చి ఉన్నాము. ఎవరిని ఉన్నతుడు అంటున్నాము? ఆయన్ని. అందుకే మన తలను ఏం చేస్తున్నాం? వాల్చేస్తున్నాం. అంటే మేము ఆయన ముందు మేము లొంగి ఉంటాము. ఆయన చాలా ఉన్నతముగా ఉంటాడు మన ముందు. అలాగే ఖురాన్లో సబ్బి ఇస్మ రబ్బికల్ ఆలా అనే సూరా ఉంది కదా, 87వ సూరా. సబ్బి ఇస్మ రబ్బికల్ ఆలా, సూర్య ఆలా. ఈ ఆయత్ దిగేటప్పుడు అల్లా అన్నారు, సజ్దాలో ఇది మీరు చెప్పండి. అందుకే సుబ్హాన్ రబ్బియల్ ఆలా, సబ్బి ఇస్మ రబ్బికల్ ఆలా, మీ ప్రభు సర్వోన్నతుడు, ఆయన్ని మీరు ఆయన పవిత్రతను చాటండి అని అల్లా అనగానే సుబ్హాన్ రబ్బియల్ ఆలా అంటున్నారు సజ్దాలో. మరి రుకులో ఏం? సుబ్హాన్ రబ్బియల్ అజీమ్ అంటున్నాం. అది ఎక్కడుంది? అది సూర్య వాక్యాలో వస్తుంది చూడండి. సూర్య వాక్యాలో చివరిని వస్తుంది. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బికల్ అజీమ్ అని వస్తుంది సూర్య వాక్య ఎన్నో సూర అండి? 56వ సూర చివరి ఆయతలో వస్తుంది చూడండి. ఫసబ్బిహ్ బిస్మి రబ్బికల్ అజీమ్. ఎన్నో ఆయత ఇది? 96వ ఆయత. రుకులో వెళ్ళేటప్పుడు ఏమనాలి అంటే తలను ఇలా వాల్చుతాం వినమ్రతతో. వాల్చేటప్పుడు ఏమంటున్నాం? పరిశుద్ధుడు ఆయన. ఫసబ్బి బిహమ్ది, ఫసబ్బి బిస్మి రబ్బికల్ అజీమ్. ఆయన యొక్క పవిత్రతను చాటి ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నా ప్రభు రబ్బికల్, నీ ప్రభు యొక్క నామాన్ని చాటు. ఆయన చాలా గౌరవం గలవాడు, ఘనత గలవాడు, అజీమ్. సరే, ఇక్కడ ఆయన పవిత్రతను మనం ఎందుకు చాటుతున్నామంటే ఆయన పరిశుద్ధుడు, ఏ లోపము లేనివాడు, లోపరహితుడు. సృష్టిలో ఉన్నవన్నిటిలో లోపాలు ఉంటాయి, అన్నిట్లో లోపాలు ఉంటాయి. ప్రతి వారికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటుందా లేదా? పుట్టినరోజు, చనిపోయిన రోజు దేవుడికి ఉంటుందా? ఉండదు. కానీ చాలామంది దేవుళ్ళకు కూడా పుట్టినరోజు, చచ్చిన రోజు అంటున్నారు లేదా? దేవుడు గారు పుట్టినరోజు, దేవుడు గారు చచ్చిన రోజు ఎలా అవుతుందండి? లోపము గలవాడు. దేవుడు గారు పుట్టారు, లోపము. దేవుడు గారు తింటున్నారు, లోపము. దేవుడు గారు దొడ్లోకి వెళ్ళారు, లోపము. దేవుడు గారు మూత్రానికి వెళ్ళారు, లోపము. దేవుడు గారు జబ్బు పడిపోయారు, లోపము. దేవుడు గారు మర్చిపోయారు, లోపము. లోపరహితుడు ఆయన. సుబ్హాన్. దేవుడు గారికి కొడుకులు పుట్టలేదు, కూతుర్లే పుడుతున్నారు దేవుడు గారండి. అసలు ఆయనకి భార్య, పిల్లలు, సంసారము, సంతానము, ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే, ఆయన జాతిలో అద్వితీయుడు, ఏకైకుడు, ఒకే ఒక్కడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు రారు.
ఆయనే ఆది, ఆయనే అంతము కూడా. ప్రారంభములో ఆయనే ఉన్నాడు, సమాప్తములు కూడా ఆయనే ఉంటాడు. ప్రారంభంలో ఆయనే ఉన్నాడు, సమాప్తములో కూడా ఆయనే ఉంటాడు. ఎన్నటికీ మరణించని వాడు, నిదురా కొనుకు లేనివాడు. దేవుడు గారు పడుకున్నారండి, ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయకండి. దేవుడు గారు పడుకున్నారండి, ఆయనకు నిద్ర లేదు, కునుకు లేదు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్, నిద్రా కొనుకులు ఆయనకి పట్టవు. మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్, మీరు ఆయనకి ఏమీ కూడా ఆహారం పెట్టవలసిన అవసరం లేదు. ఆయన తినడు, ఆయన స్వయంగా తినిపిస్తాడు, త్రాపిస్తాడు. భూమిపై ఎంతమంది మానవులు ఉన్నారో, జీవజాతులు ఉన్నాయో అన్నిటికీ తినిపిస్తాడు, అన్నిటికీ త్రాపిస్తాడు, అందరినీ సృష్టిస్తాడు. కావున అటువంటి సర్వోన్నతుడు ఆయన్ని పవిత్రతను చాటండి. ఫజర్లో, జొహర్లో, అసర్లో, మగ్రిబ్లో, ఇషాలో 5 పూటలు. అందుకే 5 పూటలు ఆయన్ని పవిత్రతను చాటుతూ ఉంటాం. ఆ తర్వాత సూరతు రూమ్ ఇప్పుడే చదివాం కదా మనం, 30వ సూర. వమిన యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి, ఆయన ఎవరండి? యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి, నిర్జీవి నుండి జీవాన్ని సృష్టిస్తున్నాడు. నిర్జీవి నుండి ఎవరైనా జీవాన్ని సృష్టించగలరా? ఒక రాయి ఉంది, రాయి నుండి ఒక ఈగను సృష్టించగలరా? సృష్టించలేదు. నిర్జీవి నుండి జీవాన్ని ఆయన సృష్టిస్తున్నాడు. ఎలాగా? గుడ్డు నుండి కోడిని సృష్టిస్తున్నాడు, వీర్యం నుండి మనిషిని సృష్టిస్తున్నాడు, వీర్యం నుండి జీవజాతుల్ని సృష్టిస్తున్నాడు, నిర్జీవి నుండి జీవాన్ని సృష్టిస్తున్నాడు. యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ యుఖ్రిజుల్ మయ్యత మినల్ హయ్య. అలాగే జీవి నుండి నిర్జీవి కూడా సృష్టిస్తున్నాడు. ఒక జీవి కోడి నుండి కోడిగుడ్డు, కోడిగుడ్డు నుండి కోడి. ఒక కోడిగుడ్డు లోన ఉన్నటువంటి ఆ యొక్క ద్రవముతో రంగులున్నటువంటి వెంట్రుకలతో కూడి ఉన్న ఒక కోడిని సృష్టిస్తున్నాడు. కోడి పెట్టను, ఆ పెట్ట ఎన్నో రంగులు కలిగి ఉంటుంది. ఎవరు సృష్టిస్తున్నారు? యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ యుఖ్రిజుల్ మయ్యత మినల్ హయ్య వ యుహ్యిల్ అర్ద బాద మౌతిహా. చనిపోయినటువంటి నిర్జీవి గల భూమిని, బంజర భూమిని, అందులో జీవాన్ని సృష్టిస్తున్నాడు. ఆకాశం నుండి వర్షం కురిపించి చనిపోయిన మృత భూమిని జీవం పోస్తున్నాడు. పచ్చగా కలకల్లాడుతుంది అది. ఎవరు సృష్టిస్తున్నారు? ఆయన్ని అల్లా అని అంటారు. కదాలిక తుఖ్రిజూన్, ఇదే విధంగా మిమ్మల్ని కూడా తీర్పు దినం నాడు లేపుతాడు. ఇదే విధంగా మిమ్మల్ని కూడా తీర్పు దినం నాడు లేపుతాడు. ఎవరిని లేపుతాడు? సమస్త జీవజాతుల్ని, చనిపోయిన జీవజాతులన్నిటిని మళ్ళా తిరిగి లేపుతాడు. ఎందుకు లేపుతాడు? తీర్పు కోసం. ఈ లోకంలో తీర్పు ఎవరికి కూడా జరగలేదు, పరలోకంలో తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో ఒకరికి న్యాయం జరగవచ్చు, ఒకరికి అన్యాయం జరగవచ్చు, కానీ అక్కడ ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది అన్ని జీవజాతుల మధ్య. అదేంటండి అన్ని జీవజాతులు అంటారు? మానవుల్లో న్యాయం చేస్తాడు ఆయన. మానవులు, ఒక వ్యక్తి యొక్క
భూమి తీసుకున్నాడు. ఒక జానడు భూమే. అన్యాయంగా బలం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి బలవంతంగా లాక్కున్నాడు. ఒక జానడే. అక్కడ 7 భూములు, ఈ భూగోళాలు 7 భూములు వాడి మెడలో వేస్తారు. అంటే అంత బదులు ఇవ్వాలి. వాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. అక్కడ ఒక జానడు భూమి కూడా వాడి దగ్గర ఉండదు. కాబట్టి అక్కడ ఏం చేస్తారు? వాడి పుణ్యాన్ని వీడికి ఇస్తారు. పుణ్యాలు ఏమీ లేవు, వాడి పాపాలు వీడి మీద వేసేస్తారు. ఎవరివి? జానడు భూమి తీసుకున్నాడు కదా, ఆ వ్యక్తి యొక్క పాపాలు ఈయన మీద వేసేస్తారు. అది కావున తీర్పు చేయటానికని తిరిగి లేపుతాడు. అందరి మధ్య తీర్పు జరుగుతుంది. రాజు ప్రజల మధ్య తీర్పు జరుగుతుంది, ప్రజల రాజు మధ్య తీర్పు జరుగుతుంది, అన్నదమ్ముల మధ్య తీర్పు జరుగుతుంది, తండ్రి కొడుకుల మధ్య తీర్పు జరుగుతుంది, మానవుల్లో అధికారి పని మనుషుల మధ్య తీర్పు జరుగుతుంది, అందరి మధ్య తీర్పు జరుగుతుంది, జీవజాతుల మధ్య తీర్పు జరుగుతుంది. కొమ్ములున్న జంతువు కొమ్ములు లేని జంతువు పొడిచితే అది కూడా తీర్పు జరుగుతుంది. ఒక మనిషి అన్యాయంగా అక్రమంగా జీవులపై దౌర్జన్యం చేశాడు, అది కూడా తీర్పు జరుగుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఒక పక్షి యొక్క పిల్లలను తీసుకొని ఎవరో వెళ్ళిపోయారు. ఆ పక్షి వెతుకుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ పక్షి పిల్లల్ని ఎవరు తీశారో పెట్టియండి, లేకపోతే అల్లాహ్ దగ్గర తీర్పు జరుగుతుంది, తీర్పు దినం నాడు. కాబట్టి ఎవరిపై కూడా చేసిన అన్యాయము అక్కడ తీర్పు జరుగుతుంది. ఒక వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తి యొక్క సామాన్లు నిద్రలో ఉంటే కొట్టుకుపోయాడు, ఇక్కడ దొరకలేదు, అక్కడ తీర్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రవ్వంత దానిని కూడా తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు కోసమే లేపుతానంటున్నాడు. ఎలా లెగిస్తావండి? మట్టిలో కలిసిపోయిన తర్వాత ఎముకలు సహితం మట్టిలో కలిసిపోతాయి కదా, ఎలా లెగుస్తారు అంటే అప్పుడు ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాగైతే ఆకాశం నుండి నీళ్లను కురిపించిన తర్వాత మృత భూమిలో జీవం వస్తుందో అలాగే మిమ్మల్ని కూడా లేపుతాను. ఆయన ఎవరు? యుబ్ది వయుఈద్ అంటే ముందు పుట్టించేవాడు, తర్వాత తిరిగి అదే మళ్ళా తీసుకొని వచ్చేవాడు. ఉదాహరణకి మామిడి పళ్ళు సృష్టించాడు, తిన్నాము, మళ్ళా కాలం వస్తుందా లేదా? వస్తుంది. దాన్ని యుఈద్ అంటారు. తిరిగి మళ్ళా తెస్తాడు ఆ కాలాన్ని. ఏ కాలమైతే గతంలో పోయిందో తిరిగి ఆ కాలాన్ని మళ్ళా తెస్తాడు. ఒక పంటను కోసారు, మరలా తిరిగి అదే పంటను ఆయన భూమి నుంచి తీస్తాడు. యుఈద్ యుబ్దివు వయుఈద్. ప్రారంభంలో సృష్టించేవాడు, తర్వాత మరలా వాటిని సృష్టించగలడు మరలా తిరిగి ఆయన. వమిన్ ఆయాతిహి అన్ ఖలకకుం మిన్ తురాబిన్ సుమ్మ ఇదా అంతుం బషరున్ తంతషిరూన్. ఇప్పుడు అంటున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఏమంటారు? ఉన్నాడా లేడా? ఉన్నాడు అంటే దానికి మరి ఆధారం ఏంటి? మీ దగ్గర ఆధారం ఏంటి? దేవుడు ఉన్నాడని మీరు ఎలా చెప్తారు? దేవుడు ఉన్నాడు అంటానికి ఏమంటారండి? భూమి ఆకాశాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటిని సృష్టించువాడే దేవుడు అని మాకు ఆధారం. అంటే ఇవే చిహ్నాలు, సూచనలు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. వమిన్ ఆయాతిహి, ఆయన ఉన్నాడు అంటానికి ఒక సూచన ఏంటి? అన్ ఖలకకుం మిన్ తురాబిన్ సుమ్మ ఇదా అంతుం బషరున్ తంతషిరూన్. ఆయన మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. మనమంతా మట్టి నుండే వచ్చాం, అందుకే మట్టి బొమ్మలము. మట్టిలో నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని మనం తినిన తర్వాత అది వీర్యంగా తయారవుతుంది. అదే వీర్యముతో మనం మట్టి బొమ్మలము ఇక్కడ కూర్చొని ఉన్నాము. వమిన్ ఆయాతిహి అన్ ఖలకకుం మిన్ తురాబిన్ సుమ్మ ఇదా అంతుం బషరున్ తంతషిరూన్. ఆ తర్వాత మీరు మానవులుగా భూమిపై సంచరిస్తున్నారు. 800 కోట్ల మంది మానవులు ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు మట్టిలో నుంచే కదా. మళ్ళీ ఎక్కడ కలిసిపోతారు? మట్టిలో నుంచి వచ్చారు, మళ్ళా మట్టిలోనే కలిసిపోతారు. అందుకేమంటున్నారు? మిన్హా ఖలక్నాకుం వఫీహా నుঈదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. చనిపోయినటువంటి వ్యక్తుల్ని పాతిపెట్టేటప్పుడు చాలామంది ఈ దువా చదువుతారు, ఇది చదువుతారు. దీంట్లో అర్థం ఏంటి? ఇదే మట్టితో మమ్మల్ని దైవం సృష్టించాడు,
మనం మట్టేసేటప్పుడు, చనిపోయిన సమాధిలో మట్టేసేటప్పుడు, ఆ వ్యక్తిపై మట్టేసేటప్పుడు మిన్హా ఖలక్నాకుం, ఇదే మట్టితో నిన్ను సృష్టించాడు. మిన్హా ఖలక్నాకుం వఫీహా నుঈదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా, మళ్ళా ఇందులోనే నిన్ను కలుపుతున్నాడు, మళ్ళా ఈ మట్టిలో నుంచి తిరిగి లేపుతాడు. అవునా కాదా? ఇందులో నుంచి పుట్టాం కదా, పుట్టాము, మళ్ళీ అందులోనే కలిసిపోతున్నాం కదా, కలిసిపోయాం, మళ్ళీ అందులో నుంచే లెగుస్తాము అంటున్నాడు. ముందు వాక్యాలు ఏం చెప్పారు? ఎలా లేస్తున్నారు? ఎలాగైతే మృత భూమిని వాన కురిపించి బ్రతికిస్తున్నాడు, అలాగే నిన్ను కూడా తిరిగి లేపుతాడు. వమిన్ ఆయాతి అన్ ఖలక లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దతన్ వరహ్మ ఇన్న ఫీ ذلك లఆయాతిల్ లిఖౌమి యతఫక్కరూన్. లఆయాతిల్ లిఖౌమి యతఫక్కరూన్. ఇక్కడ ఏమంటున్నాడు? వమిన్ ఆయాతిహి, ఆయన సూచనలో ఒక సూచన. ముందేమన్నారు సూచన? మిమ్మల్ని మట్టితో నేను సృష్టించాను, ఇది ఒక సూచన. ఆయన ఉన్నాడని చెప్పడానికి మట్టితో మనల్ని సృష్టిస్తున్నాడు, అది ఒక సూచన. మనం పుట్టే మట్టితోనే కదా, మళ్ళీ కలిసిపోతున్న మట్టిలోనే కదా, తిరిగి మళ్ళీ అందులోంచి లేపుతాడు, ఇది ఒక సూచన. రెండో సూచన ఏంటి? జతలుగా సృష్టిస్తున్నాడు ఆయన. అందరూ మగాళ్ళే పుట్టేస్తే ఏమవుద్ది? సృష్టి ఏమవుద్ది? సమాప్తం అయిపోతుంది. అందరు సస్తే ఖతం, ఇంకెవరు ఉండరు. కాబట్టి జతలు సృష్టిస్తున్నాడు, మేల్ ఫీమేల్, స్త్రీ పురుషులు, ప్లస్ మైనస్. ఎందుకు పుట్టిస్తున్నాడు? ఇంకా ఈ లోకంలో మానవ జాతి ప్రబలాలని, మిగిలి ఉండాలని. ఇది ఒక సూచన అయింది. ప్రతి వారికి జత పెట్టాడు. వివాహం కోసం, నికా కోసం, వివాహం కోసం సంబంధాన్ని ఎతుకుతూ ఉంటారు. ఎక్కడో తగులుతుంది. ఆ సంబంధం మధ్య మరలా కొత్త జనం భూమిలోకి, ఉనికిలోకి వస్తారు. అందుకే నికా అని అరబిక్లో మనం అంటాం కదా, నికా అంటాం కదా, విన్నారా పేరు ఎప్పుడైనా? నికా, పెళ్ళిని అరబిక్లో నికా అంటారు. నకా అనే పదముతో వచ్చింది. నూన్, ఖాఫ్, హ, హై అంటాం కదా, హ, ఈ మూడిటితో వచ్చింది. హై, నకా అంటే అర్థం ఏంటి? ఒక దాంట్లో మరొకటి కలవటం, ఒక దాంట్లో మరొకటి కలవటం. అంటే ఆకాశము నుండి కురిసిన నీరు భూమిలో కలుస్తుంది. కలుస్తుందా లేదా? పైనే ఉంటుందా? టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోదంటుందా? లేదు అనదు. కలుపుకుంటుంది, అది కలుస్తుంది కూడా. భూమి ఏం చేస్తుంది? కలుపుకుంటుంది. నీళ్ళు ఏం చేస్తుంది? కలుస్తుంది. అప్పుడేమవుతుంది? కొత్త సృష్టి ఉనికిలోకి వస్తుంది. వస్తుందా లేదా? జామ పళ్ళు, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, ధాన్యం, పప్పు ధాన్యాలు, దినుసులు ఎన్నెన్నో భూమిలోంచి వస్తున్నాయి. కలిసిన తర్వాత వస్తున్నాయి, ముందే వచ్చేస్తున్నా? కలిసిన తర్వాత వస్తున్నాయి. దానినే నికా అంటారు. మనం కూడా నికా చేసుకున్న తర్వాత మన భార్య భర్తల మధ్య ఒక కొత్త సృష్టి ఉనికిలోకి వస్తుంది. నా కొడుకులండి, నా కూతుర్లండి ఎలా వచ్చారు? నికా ద్వారా. కాబట్టి నికా ఒక పవిత్ర బంధము, ఒక పవిత్ర బంధం. ఇది అల్లాహ్ యొక్క సూచన. అల్లాహ్ ఉన్నాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. ఆయన ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. స్త్రీ పురుషులుగా సృష్టిస్తున్నాడు, జతను కలుపుతున్నాడు. కలిపిన తర్వాత క్రొత్తగా మళ్ళా సృష్టి ఉనికిలోకి వస్తున్నారు. కొడుకులు, కూతుర్లు, మానవాళ్ళు, ముని మానవాళ్ళు, ఇవన్నీ కూడా ఉనికిలోకి వస్తున్నాడు. ఇవి సూచన అయింది. ఆ తర్వాత ఏమంటున్నాడు? లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దతన్ వరహ్మ. ఉభయులు వండొక్కరి దగ్గర ప్రశాంతతని పొందుతున్నారు, సుఖాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు. తస్కును అంటే అసలు సుఖం పొందుతున్నారు. అలసటంతా పోతుంది, సుఖాన్ని అక్కడ కలుగుతుంది. కాబట్టి ఒంటరి జీవితము సుఖమైన జీవితం కాదు. ఒంటరి జీవితము సుఖమైన జీవితం కాదు. ఒత్తిడి, టెన్షన్స్,
అందుకే భార్యాభర్తల జీవితము సుఖమైన జీవితం, దాంపత్య జీవితము సుఖమైన జీవితం. లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దత వరహ్మ, మీరిద్దరి మధ్య ప్రేమ, అనురాగము, దయ, జాలి కల్పిస్తున్నాడు ఆయన. అప్పటి వరకు ఆమె ఎవరు, ఈయనెవరో, ఆమె ఎవరో ఎక్కడుంటుందో, ఈయనెవరో తెలియదు. బంధం కలిసింది, వివాహమయ్యింది. ఆ తర్వాత నుండి వారి మధ్య ఎలా ప్రేమ ఉంటుందంటే తల్లిని మర్చిపోతారు, తండ్రిని మర్చిపోతారు, అందరినీ మర్చిపోతారు, అంత ప్రేమగా ఉంటారు. ఈ ప్రేమను కల్పించింది ఎవరు? ఆయన. ఇదొక సూచన అయింది, ఆయన సూచన. వజాల బైనకు మవద్దత వరహ్మ ఇన్న ఫీ జాలిక లఆయతిన్ లిఖౌమి యతఫక్కరూన్. ఇందులో సూచనలు ఉన్నాయి, ఇందులో చిహ్నాలు ఉన్నాయి. ఎవరికి? ఆలోచించే వారికి. యతఫక్కరూన్, ఆలోచించేవారంటే ఎవరు? కాస్తైనా సరే చెప్పే మాటను పరిశీలించే వారికి ఇందులో సూచన ఉంది. ఈ భూమిపై ఎంతమంది మానవులు ఉన్నారు? ఇంతమంది మానవులు ఎలా వచ్చారు? వివాహ బంధంతోనే వచ్చారు. వాయు వరుసలు ఎలా వచ్చాయి? వివాహ బంధంతోనే వచ్చాయి. ఇది ఆయన సూచన. ఆయన్ని తెలుసుకోవటానికి ఇదొక సూచన. ఆయన ఉన్నాడని, లేడు అంటానికి వీలు లేదు. మరి ఇవన్నీ ఎలా, ఎవరు పెట్టారు? స్త్రీ పురుషులను సృష్టించాడు, వారి మధ్య ప్రేమ అనురాగాలు పెంపొందించాడు. ఆ తర్వాత వాయు వరుసల్ని కల్పించాడు. మా అమ్మగారు, తాతగారు, కొడుకు, కూతురు, మనవడు, ముని మనవడు, తాత, ముత్తాత, ఈ వాయు వరుసలు ఎవరు పెట్టారు? చిన్నాన్న, పెద్దనాన్న, పిన్ని, మేనమావ, ఇవన్నీ వరుసల్ని పెట్టింది ఎవరు? ఇది సూచన అయింది ఆయన ఉన్నాడంటానికి. ఎవరికి? ఆలోచించేవారికి. యతఫక్కరూన్, ఆలోచించండి అంటున్నాడు, గమనించండి. మనిషి ఆలోచిస్తాడు ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే ఆయనలో కొంచెమైనా దైవం పట్ల భక్తి ఉంటే ఆలోచిస్తాడు. అవును కదూ? బా, ఎంత సంబంధాలు! ఇవన్నీ ఎవరు పుట్టించారు? ఎవరు సృష్టించారు? ఈ స్త్రీ పురుషులను ఎవరు సృష్టించారు? భూమిపై ఇంతమంది జతలు ఉన్నారు, ఇన్ని దంపతులు ఉన్నాయి, వీరందరినీ ఉనికిలో ఎవరు తెచ్చారు? ఆలోచించే వారికి ఇందులో సూచనలు ఉన్నాయి. తర్వాత వమిన్ ఆయాతిహి ఖల్ఖుస్ సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫు అల్సినతికుం వల్వానికుం ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లిల్ ఆలిమీన్. లఆయాతిల్ లిల్ ఆలిమీన్. ఇక్కడ ఏమంటున్నారు? ఖల్ఖుస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల సృష్టిలో సూచనలు ఉన్నాయి. భూమి ఉంది, ఆకాశము కూడా ఉంది. చాలామంది అంటారు భూమి ఆకాశము ఎక్కడుందండి? కనిపించడం లేదా? భూమి ఆకాశం కనిపించడం లేదా? ఉందా లేదా? భూమి ఎలాగైతే ఉంది ఆకాశం కూడా అలాగే ఉంది. ఈ రెండు సృష్టించడంలో ఆయన సూచన ఉంది. అంటే సూచన అంటే ఆయన ఉన్నాడనే చిహ్నాలు. భూమిని చూసి ఆయన ఉన్నాడని, ఆకాశాన్ని చూసి ఆయన ఉన్నాడని. ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఒక ఉదాహరణ, ఒక మనవరాళ్ళు మా అమ్మని అడిగిందంట. ఏమని? మా అమ్మ దేవుడు ఉన్నాడేంటి అని. మా అమ్మ అనేది మనవరాల్ని, ఏంటి ఇలాంటి డౌట్ వచ్చింది? లేదు, అక్కడ వీధిలో ఏదో ప్రసంగం చేస్తున్నారు, గురువు గారు చెప్తున్నారు దేవుడు ఉన్నాడని. కొంతమంది లేడంటారేంటి మా అమ్మ. అప్పుడు మా అమ్మ అంటుంది, మనవరాల ఇదిగో చూడు, రాట్నం చరక నేను తిప్పుతున్నాను కదా, తిప్పితే తిరుగుతుంది, తిప్పకపోతే ఆగిపోతుంది, తిప్పితే మళ్ళా తిరుగుతుంది, తిప్పకపోతే ఆగిపోతుంది. అంటే చిన్న రాట్నం తిప్పితే తిరుగుతుంది, లేకపోతే తిరగదు. మరి ఇంత పెద్ద రాట్నాన్ని ఎవరు తిప్పుతున్నాడు? పగలవుతుంది, రాత్రి అవుతుంది, ఋతుకాలాలు మారుతున్నాయి, సృష్టిలో జీవజాతులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి, మళ్ళా పుడుతున్నాయి, చనిపోతున్నాయి. ఈ యొక్క రాట్నాన్ని తిప్పుతున్నది ఎవరు? ఆయనే దేవుడు. ఆయన్నే
దైవం అని అంటారు, ఆయన్ని అల్లాహ్ అని అంటారు. అలాగే మనిషి దేనినైనా చూసి గుర్తుపట్టగలడు. ఒక చిహ్నం అంటూ ఉండాలి. ఉదాహరణకు ఆధార్ కార్డ్ నాదే అని చెప్పటానికి బటన్ రైలు పెట్టండి, మీదేనండి ఆధార్ కార్డ్. ఇది ఒక చిహ్నం. ఈ చిహ్నాన్ని పుట్టించింది ఎవరు? మా అమ్మ, మా నాన్న, ఎవరండి? ఆయన. ఈ డిజైన్ మా అమ్మ చెక్కలేదు, మా నాన్న చెక్కలేదు. ఈ డిజైన్ ఎవరు చెక్కారు? ఆయన, అల్లా. నా ఒక్క వేలు ముద్ర భూమిపై ఉండే 800 కోట్ల మంది వేలు ముద్రలతో కలుస్తుందా? కలవదు. మీదే ఈ ఆధార్ కార్డ్ అని చెప్తాడు. అలాగే ఐరస్, కంటి రేస్ నాది, వేరే వారితో ఎవరితో కలవదు. టక్కుమని అది చూడగానే నా బయోడేటా అంతా వచ్చేస్తుంది మిషన్లో. దీన్ని సృష్టించింది ఎవరు? ఆయన. ఇదే సూచన ఆయన ఉన్నాడని. ఈ డిజైనర్ ఉన్నాడా లేడా? డిజైన్ చేసేది అవునా కాదా? ఏమండి, వేలుముద్ర ఈ డిజైను వాస్తవమా తప్ప? వాస్తవము. మరి ఈ డిజైన్ని చెక్కేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన్ని అల్లా అంటారు. సృష్టికర్త ఆయన. సృష్టి కాదు, మనం పెట్టుకునేవి కాదు. నేను పెట్టాను, నువ్వు పెట్టావు కాదు, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, పూర్వీకులు పెట్టారు, ఎప్పుడు, అవి కాదు. ఈ డిజైనర్ ఎవరు? ఒక్కడే. అందరికీ డిజైన్ చేస్తున్నవాడు ఆయన ఒక్కడే. లేదండి మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు. అప్పుడేమవుద్ది? మిమ్మల్ని పుట్టించే వాళ్ళ డిజైన్లన్నీ ఇలా ఉంటాయండి, మమ్మల్ని పుట్టించే వాళ్ళ డిజైన్లు ఇలా ఉంటాయండి. ఉన్నాయా? అక్కడ లేదు. బ్లడ్ గ్రూపులు, ఏబి గ్రూపులు, ఓ గ్రూపులు. మరి అందరికీ బ్లడ్ ఇచ్చింది ఒకటే, రెడ్ కలర్. లేదండి ఆ దేవుడిది గ్రీన్ ఉంటుందండి, ఈ దేవుడిది రెడ్ ఉంటుంది, ఆ దేవుడు వైట్ ఉంటుందండి. చెప్పాడు ఆవిడ. ఎవరు సృష్టిస్తున్నాడు? ఒక్కడే. ఆ ఒక్కడే. ఆయన్నే అల్లాహ్ అని ఖురాన్లో అంటున్నారు. సృష్టికర్త. ఎంత గొప్ప డిజైన్ అండి. నా యొక్క డిజైన్ వేరే ఎవరితో కూడా కలవదు. నాలో ఉన్నటువంటి డిఎన్ఏ వేరే డిఎన్ఏతో కలుస్తుందా? కలవదు. ఒక్క జీవి, మనిషి యొక్క డిఎన్ఏ ఒక జంతువు యొక్క డిఎన్ఏ కలుస్తుందా? కలవదు. ఎవరు సృష్టించారు? కాబట్టి ఒక వ్యక్తి వ్యభిచరిస్తాడు, ఆ వ్యక్తి ద్వారా పుడుతుంది బిడ్డ. అప్పుడు డిఎన్ఏ ద్వారా వీడే అంతా చేసిందని చెప్పి తెలిసిపోతుంది. ఆ డిఎన్ఏని సృష్టించింది ఎవరు? ఆయన. సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు తఆలా. కావున ఇవన్నీ ఏంటి? సూచనలు అంటే తెలుసుకోవడానికి. సింపుల్గా చెప్తాను. ఇంట్లో రాత్రి పడుకున్నాం, గుమ్మం దగ్గర పేడ ఉంది. ఏ జంతువు వెళ్ళింది అంటే ఏం చెప్తాం? గేదె కానీ ఆవు కానీ వెళ్ళిందండి. నువ్వు చూసావా? అరే పేడ కనిపిస్తుంది కదరా, అంత మాత్రం తెలియదా? పేడను చూసి గుర్తుపట్టలేవా గేదో ఆవు వెళ్ళిందని? అంటే పేడను చూసి ఇటు గేదో ఆవో రాత్రి వెళ్ళింది ఇటు చూడలేదు అని గుర్తుపట్టినప్పుడు, భూమి ఆకాశాన్ని చూసి దీన్ని పెట్టేవాడు ఉన్నాడా లేడా అని ఎందుకు గుర్తుపట్టట్లేదు? పెట్టేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇంత చిన్న పేడ పెట్టకుండా రాదు అని నువ్వు నమ్ముతున్నావు. చిన్న పేడ నీ ఇంటి ముందు పెట్టకుండా రాదు. ఈ భూమి పెట్టకుండా వచ్చిందా? ఆకాశం పెట్టకుండా వచ్చిందా? సూర్యచంద్రులు పెట్టకుండా వచ్చిందా? ఇవన్నిటిని పెట్టేవాడే సృష్టికర్త. ఆయన్ని అల్లాహ్ అని అంటారు. సృష్టికర్త. ఆయన ఎవరు కూడా చూడలేదు అని అనలేదు, చూడలేరు. లా తుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయన్ని పట్టజాలవు. ఈ చూపులతో ఆయన్ని పట్టుకోలేవండి. మా దగ్గర మైక్రోస్కోప్స్ ఉన్నాయండి, దాంతో కూడా పట్టుకోలేవు. టెలిస్కోప్స్ ఉన్నాయండి, దాంతో కూడా పట్టుకోలేవు. ఏ స్కోప్ కూడా పనికిరాదు ఆయన చూడటానికి. అందుకే విజన్స్ అన్నాడు. విజన్స్, చూపులు ఆయన్ని పట్టజాలవు. లా తుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయన్ని పట్టజాలవు. ఏ చూపులతో కూడా ఆయన పట్టుకోలేవు. వహువ యుద్రికుల్ అబ్సార్. కానీ ఆయన ప్రతి వారిని చూస్తున్నాడు. ప్రతి వారిని ఒక్కొక్కరిని ఒకేసారి చూస్తున్నాడు. ఎట్ ఏ టైం. ఇక్కడ చూస్తున్నాడు, ఇక్కడ చూడలేదని కాదు, ఇద్దరిని ఒకేసారి ఒకే మాదిరిగా చూస్తున్నాడు.
ఇలాగే 800 కోట్ల మందిని ఒకేసారి ఒకే మాదిరిగా చూస్తున్నాడు. భూమిపై ఎన్ని జీవజాతులు ఉన్నాయో అన్నిటినీ ఒకేసారి ఒకే మాదిరిగా చూస్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడ చూస్తే అక్కడ చూడలేం, అక్కడ చూస్తే ఇక్కడ చూడలేం. ఆయన అలా కాదు, ఎట్ ఏ టైం అందరినీ ఒకేసారి ఒకేలా చూస్తున్నాడు. అందరివి ఒకేసారి ఒకేలాగా వింటున్నాడు కూడా. ఇక్కడ వింటే వేరేది వినలేము, మనం ఒక్కడిది వింటే వేరేది వినలేము. కానీ ఆయన అలా కాదు, అందరిది ఒకేసారి ఒకే మాదిరిగా వింటున్నాడు. ఆ వినటంలో కొంచెం కూడా లోపలేదు, అందుకే లోపం ఉండదు. అందుకే దాన్ని సుబ్హాన్ అంటారు. ఏదేది మళ్ళీ ఒకసారి చెప్పు, సరిగా వినలేదు చెప్పు, మళ్ళీ అంటావా? మేమంటాం, కానీ ఆయన అంటాడు అలాగా లేదు, ఒక్కసారి చెప్తే చాలు. మనమే కాదు, సమస్త జీవజాతుల భాషలు ఒకేసారి ఒకేలాగా వినగలవాడు, అందరివి అట్ ఏ టైం. అటువంటి గొప్పవాడు ఆయన. సుబ్హాన్ అని అందుకే అంటారు ఆయన. పరిశుద్ధుడు అంటే అర్థం అది. ఒకేసారి ఒకేలాగా అందరినీ చూడగలవాడు, ఖచ్చితంగా చూడగలవాడు. సుబ్హాన్. ఎలా చూడగలడు? భూగర్భములో ఉన్న భూమి పైనున్న ఒకేసారి ఒకేలా చూడగలడు. నువ్వు 4 గోడలలో ఉన్న కటిక చీకటిలో ఉన్న వెలుగులో ఉన్న ఒకలాగే చూడగలవాడు. ఆయన్నే సుబ్హాన్ అంటారు. పరిశుద్ధుడు అంటే అర్థం అది. పరిశుద్ధుడు అంటే అర్థం అది. పడుకున్నాడండి, పరిశుద్ధుడు కాదు. ఒక్కళ్ళనే చూస్తున్నాడండి, పరిశుద్ధుడు కాదు. ఒక్కడనే వింటున్నాడని పరిశుద్ధుడు కాదు. విన్నాడంటే అర్థం ఏదో భాషలో చెప్పాడు, మాకు ఆ భాష రాదయ్యా, సుబ్హాన్ కాదు ఆయన. సుబ్హాన్ కాదు. సుబ్హాన్ అంటే ఎవరు? ఏది కూడా అసలు రెండోసారి చెప్పవలసిన అవసరం లేదు, రెండోసారి చూడవలసిన అవసరం లేదు. ఒకేసారి చాలు. చూడగలడు, ఒకేసారి వినగలడు, ఒకేసారి అందరికీ ఇవ్వగలడు కూడా. 800 కోట్ల మందికి కావలసినవి ఒకేసారి సమకూర్చగలడు గలవాడు. సమస్త జీవజాతులకు ఒకేసారి సమకూర్చగలవాడు సుబ్హాన్. అందుకే ఇవన్నీ ఆయన యొక్క చిహ్నాలు, గుర్తులు. ఆయన్నే అల్లాహ్ అని అంటారు. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు. వమిన్ ఆయాతి అన్ ఖలక లకుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజ్వాజన్ లితస్కును ఇలైహా వజఅల బైనకుమ్ మవద్దతన్ వరహ్మా ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లిఖౌమి యతఫక్కరూన్. ఇవన్నీ ఆలోచించే వారికి ఇందులో సూచనలు ఉన్నాయి, ఆలోచించని వారికి సూచనలు లేవు. ఏమండి, ఒక సైంటిస్టు రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని తెలుసుకుంటాడు, అంతే కదా? రీసెర్చ్ చేయాలా లేదా? చేయకుండా తెలిసేసుకున్నాడంటే ఒట్టి మాటలే విడివి అంటారు. బాగా పరిశీలన చేసేవాడండి ఒక వ్యక్తి. 70 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. ఒక వ్యక్తే కాదు, ఆ గ్రూప్, ఆ టీం. దేని మీద? 70 సంవత్సరాలు తేనెటీగ మీద. ఎందుకు? అసలు తేనెటీగ ఎలా ఎగురుతుంది అని చూడటానికి. అంతే. అంటే తేనెటీగకున్న రెక్కలతో అది ఎగరదు అని చెప్పారు. అందుకే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులందరూ కూడా 70 సంవత్సరాలు తేనెటీగలపై రీసెర్చ్ చేసి, హోహో ఇందులో ఉన్న రహస్యం ఇదా, అందుకే ఇలా ఎగురుతున్నాయా అని చెప్పి కనుక్కోగలిగారు. రీసెర్చ్ చేశారా లేదా? చేశారు. అల్లాహ్ కూడా అంటున్నాడు, పరిశీలన చేసే వారి కొరకే దేవుని యొక్క సూచనల్లో చిహ్నాలు ఉన్నాయి. దేవుని యొక్క చిహ్నాలలో సూచనలు ఉన్నాయి, ఆయన యొక్క చిహ్నాల్లో. కాబట్టి మనిషి గుడ్డిగా వ్యవహరించేవాడికి సూచనలు ఏమీ లేవు. కళ్ళు లేని వాడికి అద్దం చూపించినా, ఏమండి, అద్దం చూపించినా ఇంకేం చూపించినా ఒకటే, కళ్ళు లేవు ఆయనకి. అలాగే ఆలోచించే వారికి, ఆలోచించని వారికి కూడా తేడా ఉంది. కళ్ళున్న వారికి కళ్ళు లేని వారికి ఎలా తేడా ఉందో, ఆలోచించే వారికి ఆలోచించని వారికి కూడా తేడా ఉంది. ఆలోచించే వారికి అద్దం చూపించగానే కరెక్ట్గా తన యొక్క ఫేస్ ఎలాగుందో, రూపం ఎలాగుందో అంతా ఒక్కసారి తెలిసిపోతుంది. కళ్ళు లేని వాడికి నువ్వు 100 సార్లు చూపించినా, అద్దం కాదు ఏం చూపించినా వేస్ట్. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, వమిన్ ఆయాతిహి ఖల్క సమావాతి వల్ అర్ద్, ఖల్కు సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫు అల్సినతికుమ్ అల్వానికుమ్. భూమి ఆకాశాల సృష్టిలో ఆయన సూచనలు ఉన్నాయి. భూమి ఆకాశాల సృష్టిలో ఆయన సూచనలు ఉన్నాయి. ఈ మైకు పడకుండా స్టాండు
కాపాడుతుంది. మైకు పడకుండా స్టాండు పట్టుకుంది. స్టాండ్ పడకుండా కింద భూమి ఉంది. కానీ ఈ భూమి పడకుండా ఎవరు పట్టుకున్నారు? ఆయన పట్టుకున్నారు. ఈ భూమి పడకుండా భూమి కింద ఏముంది? ఎవరు పట్టుకున్నారు? ఆయన పట్టుకున్నారు. దానికే వీళ్ళేమన్నారు? గ్రావిటేషన్ పవర్ అండి. అవును, ఎవరు పెట్టారు అది? సూర్యుడు పడకుండా ఎవరు పట్టుకున్నారు? ఆయన. చంద్రుడు పడకుండా ఎవరు పట్టుకున్నారు? ఆయన. నక్షత్రాలు పడకుండా ఎవరు పట్టుకున్నారు? ఆయన. ఎక్కడుంది? ఖురాన్లో ఉంది. 35వ సూర 40 ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద అన్ తజూలా వలఇన్ జాలత ఇన్ అంసకహుమ మిన్ అహదిన్ మిన్ బాది. అల్లాహే భూమి ఆకాశాల వ్యవస్థను పట్టి ఉంచాడు. ఒకవేళ ఆయన గనుక విడిచిపెట్టేస్తే ఎవరున్నారు దీని తర్వాత దాన్ని పట్టుకోవడానికి అని అంటున్నాడు. సృష్టికర్త ఇవన్నిటిని ఎలా పట్టి ఉంచాడు? మనము ఏ ఆధారము లేకుండా దేన్ని నిలబెట్టలేము. పైనుంచి అయినా పట్టుకోవాలి, దాన్ని దార వేసి కిందనైనా పట్టుకోవాలి, లేకపోతే పడిపోద్ది. కానీ ఏది లేకుండా, ఏ దారాలు లేకుండా, ఏమీ లేకుండా ఆయన ఎలా నిలబెట్టాడు ఆకాశాన్ని? మీరు చూడటం లేదా? ఏ విధమైన స్తంభాలు లేకుండా ఆకాశాన్ని ఎలా నిలబెట్టాడో అని ఆయన అంటున్నాడు. మరి ఇది సూచన కాదా? ఇదొక గొప్ప సూచన, గొప్ప సూచన. ఏ విధమైనటువంటి స్తంభాలు లేకుండా ఆయన సూర్యుడిని ఎలా నిలబెట్టాడు, చంద్రుడిని ఎలా నిలబెట్టాడు, సమస్త నక్షత్రాలను ఎలా నిలబెట్టాడు? ఇవన్నీ ఆయన సూచనలు. తర్వాత ఆయన అంటున్నాడు, వక్తిలాఫు అల్సినతికుం అల్వానికుం, మీ భాషలలో ఆయన సూచనలు ఉంది. తెలుగు భాష మేము మాట్లాడుతున్నాం, పక్కనే మా రాష్ట్రం, వేరే రాష్ట్రం ఉంది, అటుపక్క ఒడిస్సా, ఒడియా మాట్లాడతారు. ఇటు పక్కకి వెళ్ళిపోతే తమిళం మాట్లాడతారు, మరొక పక్క వెళ్తే కన్నడం మాట్లాడతారు. ఒక్క ముక్క కూడా అర్థం అవ్వదు వాళ్ళు మాట్లాడింది. మలయాళం మాట్లాడుతున్నారు, అబ్బా ఏం అర్థం గలగలగలగలగల అంటారు, ఏంటని బాగా అర్థం అవుతుంది. కానీ అందులో అర్థం ఉందా లేదా? ఉంది. అది సూచన అయింది, ఆయన సూచన. వాళ్ళు కూర్చొని చక్కగా వింటున్నారు, నవ్వుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్తూ ఉంటే మనకేం అర్థం అవుతుంది. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు, గలగలగలగల అంటున్నాడు వీడు అని అందరూ నవ్వుతే మనం నవ్వడం అంతే. కాబట్టి భాషను ఎవరు సృష్టించారు? ఆయన. మనం ఇక్కడి నుంచి క్రైమ్ ఏదో చేసి ఎవరినో చంపేసి అక్కడికి వెళ్ళిపోతే వెంటనే దొరికిపోతాడు. ఎక్కడి నుండి వచ్చాడు వీడు అని వాళ్ళు అడుగుతారు. మలయాళం అడిగితే వాడి భాష రాదు. ఎక్కడి నుండి? ఆంధ్ర వాడు వీడు, ఎందుకు వచ్చాడు ఇక్కడ? అంతా తీసి దొరికిపోతాడు. భాషలు వేరు, అందుకే పెట్టాడు, ఐడెంటిఫై కోసం ఆయన పెట్టింది భాషలు. ఒక భాష మరొక భాషతో కలవదు. ఒక భాషలో అది మంచి మాటే ఉంటుంది, మరొక భాషలో అది తిట్టు ఉంటుంది. తిట్టు, వీడు తిడుతున్నాడు అన్నాడు, అది మంచి మాటే, కానీ ఆ భాషలో, ఈ వేరే భాషలో తిట్టు. కాబట్టి ఈ భాషల్ని సృష్టించింది ఆయన. తర్వాత రంగులు చూసాడా? మన రూపాలు, మన రంగులు. మనం ఇక్కడి నుంచి జపాన్కి వెళ్ళిపోతే అందరూ మనల్ని గుర్తుపెట్టేస్తాడు, వీడు ఇండియా వాడు. ఎందుకంటే మన రూపమే చాలు ఇండియా వాడు అని చెప్పి. జపాన్ వాడు ఇక్కడికి వస్తే వీడు జపాన్ వాడు, చైనా వాడు అంటాడు. చూసారు? రూపాలు ఎవరు పెట్టారు? భాషలు ఎవరు పెట్టారు? ఇవన్నీ ఆయన సూచనలు, ఆయన ఉన్నాడని. వక్తిలాఫు అల్సినతికుం అల్వానికుం ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లిల్ ఆలిమీన్. ఇందులో సూచనలు ఉన్నాయి. ఎవరికి? ఆలిమీన్, జ్ఞానులకు అంటున్నాడు. జ్ఞానులకు సూచనలు ఉన్నాయి, విజ్ఞులకు, జ్ఞానులకు ఇందులో సూచనలు ఉన్నాయి. దేంట్లో? భాషలులో సూచనలు ఉన్నాయి. ఏమండి, ఒక భాష మనం మానేసి ఇంకో భాష నేర్చుకోవాలంటే ఎన్ని తంటాలు పడాలి, ఎన్నాళ్ళు శ్రమించాలి, అయినా సరే మనకు ఖచ్చితంగా రాదు. తెనాలి రామలింగం ఎక్కడుండేవాడు? విజయనగర సామ్రాజ్యంలో ఉండేవాడు, విజయనగర రాజుల్లో. తెనాలి రామలింగం ఒకడెవడో వచ్చి ఖచ్చితంగా ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడంటే అందరూ ఆశ్చర్యపోయారు సభలో. నాది మాతృభాష ఏదో చెప్పగలరా అని అడుగుతున్నాడు. ఎవరు చెప్పలేరు, అంత ఖచ్చితంగా ప్రతి భాష మాట్లాడుతున్నాడు. ఇంకెవరు చెప్తారు వాడి మాతృభాష ఏంటో? తెనాలి రామలింగం అన్నాడు, సరే నేను చెప్తాను అన్నాడు. విందుకు పిలిచాడు భోజనానికి. ఇంట్లో భోజనం, రాత్రికి భోజనం పిలిచాడు. వెళ్ళారు భోజనానికి. ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత భోజనం అయిపోయింది, రాత్రి అక్కడే పడుకోబెట్టాడు. ఎక్కడ? చలికాలం. ఇప్పుడు ఆ చలి లేదు, ఇంకా కటిక చలి. చలిలో బయట పడుకోబెట్టేశాడు. బయట, ఇంటి బయట దుప్పట్లు గిప్పట్లు అన్నీ ఇచ్చాడు, రగ్గు ఇచ్చాడు, పడుకోబెట్టాడు. అర్ధరాత్రి పూట వెళ్ళి తెనాలి రామలింగం
దుప్పటి లాగేశాడు గట్టిగా. ఎవడది అన్నాడు. వీడు తెలుగోడు రా వీడని. ఎవడది అన్నాడు కదా. ఎవడది? తెలుగోడు. వీడి మాతృభాష తెలుగు భాష. చూసారా, ఆ దుప్పటి లాగ్గానే వాడు అన్నాడు ఎవడది. అలా ఈ భాషలు ఎవరు సృష్టించారు? ఈ రంగులు ఎవరు సృష్టించారు? ఆయన సూచనలు ఇవన్నీ కూడా. వక్తిలాఫు అల్సినతికుం వల్వానికుం ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లిల్ ఆలిమీన్. జ్ఞానులకు ఇందులో సూచనలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నాయండి భూమి మీద? 6800 భాషలు ఉన్నాయంట. 6800 భాషలు, మాట్లాడే భాషలు. లిఖిత భాషలు 2500 భాషలు ఉన్నాయంట. లిఖిత భాషలు, మాట్లాడే భాషలు 6800 భాషలు. ఇవన్నీ ఆయన సూచనలు అంటున్నాడు. అంతేగాని ఈ భాష నాది, ఆ భాష నాది కాదు, ఈ భాష మాట్లాడేవాడు నా వాళ్ళు, ఆ భాష నా భాష కాదు. కాదు, అన్ని భాషలు ఆయనవే అంటున్నాడు. మానవులవేనా, జీవజాతుల భాషలు కూడా ఆయనవే. ఒకడికి ఆలోచన వచ్చిందంట. ఏమొచ్చింది? అవునట్టు మనకు ఈ జీవుల భాషలు ఎందుకు రావట్లేదు? జీవుల భాషలు కూడా నాకు రావాలి అని చెప్పి ఒక ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి, మూసా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వేరే జీవుల భాషలు కూడా రావాలని అల్లాహ్తో దువా చేయండి. అదేం సరదాయా? లేదండి, ఏదో ఆ భాషలు మరి ఏం మాట్లాడుకుంటున్నారు తెలియాలి కదా, ఎందుకు అనవసరం? లేదు లేదు నాకు కావాలని. సరే దువా చేశారు. దువా చేస్తే వీడికేమో అన్ని భాషలు వచ్చేసాయి. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పాసిరొట్టి బయటపడేశాడు. పాసిరొట్టి బయటపడేసాడు. పాసిరొట్టి ఎవరు తింటుంది అంటాం కదా, దేనికి వేస్తాం? కుక్క. కుక్క కోసం పడేసాడు. కానీ ఆ పాసిరొట్టి కోడి తినేసింది. కోడి తినేసింది. తినేస్తే కుక్క అనిందంట, చిచే నువ్వు నా కోసం వేసిన పాసిరొట్టి నువ్వు తినేసావు. ఈ భాష వింటున్నాడు. ఇదేంటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు? అవును, యజమాని పాసిరొట్టి ఎవడు చేస్తాడు? నాకు. నువ్వు తినేసావు. కోడి అనేదంట, భయపడొద్దు, యజమాని వంట ఉంది కదా, రేపు చచ్చిపోద్ది. అది తింటావు కదా. నా వంట చచ్చిపోద్దా? వీళ్ళకి ఎలా తెలుసు అని చెప్పి తీసుకెళ్ళి వంటే అమ్మేశాడు. అప్పుడు కుక్క అనేదంట, చూసావా యజమాని ఎంత తెలివైనోడో, వంట చచ్చిపోద్దన్న అమ్మేశాడు. నాకు ఇప్పుడేంటి, ఎందుకు రేపు ఆవు చచ్చిపోద్దులే, తింటావు కదా. ఆవు కూడా చచ్చిపోద్దా రేపు అని ఆవు కూడా అమ్మేశాడు. అమ్మయ్యా అనుకున్నాడు. మూడో రోజు చూసావా ఎంత తెలివైనాడో, ఆవు కూడా అమ్మేశాడు. ఎందుకు రేపు మేక చచ్చిపోద్ది, మేక అది కూడా చచ్చిపోద్దా అని మేక కూడా తీసుకెళ్ళి అమ్మేశాడంట. ఇప్పుడేంటి చెప్పు అనిందంట కుక్క. అప్పుడు ఆ కోడి అనిందంట, ఏం భయపడద్దు, రేపు యజమాని చచ్చిపోతాడు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. మూసా అలైహిస్సలాం గారు నన్ను కాపాడండి కాపాడండి. ఏమైందిరా? ఇదంతా జరిగిందండి. నువ్వు కొని తెచ్చుకున్నావు నీ ప్రాణం మీద, అదేదో సచ్చేది ఏది వంటే అది తినేది అయిపోద్ది. అక్కడి నుండి నువ్వేం చేసావు? దాన్ని అమ్మావు, తర్వాత ఇంకోటి అమ్మావు, తర్వాత ఇంకోటి, ఇప్పుడు నీ మీద వచ్చింది, పో నువ్వు సస్తావు అన్నాడు. చూసా ఎందుకు వచ్చింది ఇది? కొని తెచ్చుకున్నాడా లేదా? వాడు కొని తెచ్చుకున్నాడు. అందుకే నీకు అవసరం లేనిది నీకు ఇవ్వలేదు. నీకు అవసరం లేదు ఆయన ఏం చేశాడు? నీకు ఇవ్వలేదు. నీకు అవసరం ఉన్నది ఇచ్చాడు, నీకు అవసరం లేనిది ఇవ్వలేదు. అందుకే మన సౌండ్ చూడండి, శబ్దం, జంతువులు ఏవేవో అరుస్తుంటాయి. ఆ భాషలు మనకు అర్థమవుతే సస్తాం. అమ్మో ఏంటి ఇవి జరుగుతా ఇలాగా ఎక్కడో సస్తాం. కాబట్టి ఆ భాషలు మనకు అర్థం కాకుండా చేశాడు. అలాగే ఈ డమ్ అండ్ డఫ్ ఉంటారు కదా చాలామంది, మోగా చెవుడు, వాళ్ళకి చెవు వినిపించాలి అని చెప్పి ఇప్పుడు చాలా ప్రయత్నం చేసి ట్రీట్మెంట్ చేశారు, చెవు వినిపించాలని. కానీ ఏమంటున్నారు? ఏ శబ్దం వినకూడదు ఈయన. అదేంటి, వినిపించడానికే కదా చెవు చేయమన్నా. చేసాం, ఏ శబ్దం వినిపించినా చచ్చిపోతాడు ఆయన. అదేంటి? అవును, భరించలేడు శబ్దాలు వింటే ఉండలేడు. ఆయన మైండ్ బ్లాక్ అయిపోద్ది, చచ్చిపోతాడు. ఏం వినకుండా ఉంచుతారంటే చేస్తాం ట్రీట్మెంట్. అలాగే వద్దండి బాబు, వద్దు. అందుకే ఆయన ఇవ్వలేదు, అందుకే అది ఇవ్వలేదు వినకుండా. ఏదైనా ఇవ్వటము అది మన ప్రయోజనం కొరకే, ఇవ్వకపోవటం మన ప్రయోజనం కొరకే. ఎవరికి ఏది ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా ఆయనకు తెలుసు. అందుకే ఏది ఇచ్చినా మంచి కోసమే,
ఏది ఇవ్వకపోయినా మంచి కోసమే. ఒక వ్యక్తి, ఒక ప్రవక్త గారు సముద్ర తీరం నుంచి వెళ్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు చాలామంది సముద్రంలో. ఒక పిల్లోడు ఒడ్డున కూర్చున్నాడు. ఏంటి వీడు కూర్చున్నాడు? కనబడదు అంటున్నాడు. నాకు కనబడదు, అందుకే నేను కూర్చున్నాను. అల్లా, ఏంటి ఈ బిడ్డని ఇలా పుట్టించావు? వాళ్ళు చూడు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు, వీడికి కూడా కళ్ళు ఇవ్వాల అని దువా చేశాడు. కళ్ళు వచ్చేస్తే వీడు వెళ్ళాడు సముద్రంలో. కాసేపు ఆడాడు, ఇంకా ఒక్కడినొక్కడిని ముంచేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, అయ్యో బాబు వీడేంటి ఇలా చేస్తున్నాడు? అల్లా, వాడిని అలాగే చేసే ముందు ఎలాగున్నాడు అలా. అవును, ఎవరిని ఎలా చేయాలి నాకు తెలుసు, నీకు తెలుసా? నాకు తెలుసా ఎవరిని ఎలా చేయాలో? ఎవరిని ఎలా చేయాలో అలాగే చేస్తాను నాకు ఖచ్చితంగా. అలా కాకపోతే ఈ సృష్టిలో అల్లకల్లోలాలు అయిపోతాయి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, సుబ్హాన్. ఇవన్నిట్లో ఆయన సూచనలు ఉన్నాయి. ఆలోచించే వారికి ఇందులో సూచనలు ఉన్నాయి. చాలామంది అంటారు, ఏమండి మనల్ని ఏంటి దేవుడు ఇలా పుట్టించాడు, వాళ్ళనేంటి ఇలా పుట్టించాడు, వాళ్ళు చూడండి ఎలా ఉంటున్నారు, ఏసీ కారులో తిరుగుతున్నారు, విమానంలో తిరుగుతున్నారు, చాలా డబ్బు ఇచ్చాడు, మనకేంటి ఈ గతి? ఎవరిని ఎలా పెట్టాలో ఆయనకు తెలుసు. అలా పెడితేనే ఉంటుంది. ఒక ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, ఏంటి వాడు గొప్పవాడు, ఒకడు పేదవాడు, ఏంటివి అని అందరికి ఒకలా చేసేమని అల్లాతో దువా చేయండి అన్నాడు. ఇదేంటి ఇలాంటి ఆలోచన వచ్చింది? చెయ్యండి అయ్యా. ఏంటివి? వాళ్ళంతా అంత గొప్పవాళ్ళంట, మేము వాళ్ళ సేవ చేయాలి. ఏంటి మేము పేదవాళ్ళమా? లేదు, అందరికి ఒకలా. అల్లా అందరినీ ఒకలా చేసేయాలి. ఆయన దువా చేసాడు. దువా చేస్తే అందరూ ఒకలాగా అయిపోతే ఇంకెవ్వడు కూడా పనులు రావట్లేదు. ఎవరు వస్తాడు? అందరి దగ్గర డబ్బు ఉంది, పనులు ఎవరు రావట్లేదు, ఏ పనులు అవ్వట్లేదు. తెల్లారు లెగిస్తే మనకు అన్ని అవసరాలే. ఏమండి, ఇడ్లీ కావాలి, టిఫిన్ కావాలి, ఏం కావాలి, అన్ని టీగా. ఎవడు అసలు ఏ పని అవ్వట్లేదు. ఏంట్రా ఎవరు రావట్లేదు? మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు, ఏమీ లేదు. అయ్యో బాబో, ఏంటి పంటలు లేవు, ఏమీ లేవు. ఆ తర్వాత ప్లేగు వ్యాధి స్టార్ట్ అయిపోయింది, ప్రజలు చచ్చిపోతున్నారు. మళ్ళా పరిగెట్టినారు. బాబు ముందు ఎలా ఉండేదో అలా చేసేయండి బాబు. ఎందుకంటే ఆయనకు తెలుసు సృష్టిని ఎలా సృష్టించాలి, ఎలా సృష్టిస్తే అది నడుస్తుంది, లేకపోతే సృష్టి నడవదు. ఆయనకు తెలుసు. అందుకే ఆయన పరిశుద్ధుడు, సుబ్హాన్ పరిశుద్ధుడు. మరియు ఇవన్నీ ఆయన యొక్క సూచనలు, ఇవన్నీ ఆయన యొక్క చిహ్నాలు. ఎవరికి? ఆలోచించేవారికి. ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లిఖౌమి యతఫక్కరూన్ ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లిల్ ఆలిమీన్. జ్ఞానులకు ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆయన ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు. ఏ జీవుల్ని పెట్టాలో పెట్టకూడదు ఆయనకు తెలుసు. చాలామంది అందుకే జీవ వైవిధ్యం అని చెప్పి శాస్త్రంగా నడిపిస్తున్నారు. జీవ వైవిధ్యం అంటే ఏంటి? జీవులను కాపాడాలి. ఏ జీవి కూడా సమాప్తం కాకూడదు. అయితే ఏంటి? అయితే ఏదో ఒకటి అవుతుంది, అయితే ఏదో ప్రమాదం పంచుకొస్తుంది. ప్రతి జీవి కూడా ఉండాలి భూమిపై. అందుకే ఆయన ఏమంటున్నాడు? హువల్లదీ ఖలకలకుమ్ మా ఫిల్ అర్ది జమియా. అతడే భూమిపై ఉండే జీవులన్నిటిని మీకోసం సృష్టించాడు. మా ఫిల్ అర్ది జమియా, భూమిపై ఉన్నవన్నీ ఆయన మీకోసమే సృష్టించాడు. దేన్ని మీరు నాశనం చేసేసినా మీరు నాశనం అయిపోతారు. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఒకవేళ తేనెటీగలన్నీ చనిపోతే, భూమిపై ఉండే తేనెటీగలన్నీ చనిపోతే 4 సంవత్సరాలలో మానవ జాతి అందరూ చనిపోతారన్నాడు. ఇదేంటి తేనెటీగలకి మనుషులకి ముడిపెడతాడేంటి వీడు, అసలు వీడికి బుద్ధి ఉందా అన్నారు. ఆ తర్వాత అర్థమైంది, ఓహో తేనెటీగలు చనిపోతే మనుషులు కూడా చనిపోతారు. అదేంటి? అవును, 150 రకాల ముఖ్యమైన 150 రకాల పంటలు తేనెటీగల ద్వారా పండుతున్నాయి. అవి లేకపోతే పంటలు పండవు. పంటలు పండపోతే మనుషులు పోతారు. 4 సంవత్సరాల్లో భూమిపై మానవులు నాశనం అయిపోతారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరితో మరొకరికి లింక్ ఉంది, సంబంధం ఉంది. ప్రతి జీవజాతులకు ఒకదానితో మరొకటికి లింక్ ఉంది, సంబంధం ఉంది. అలా సృష్టించాడు ఆయన. చైన్లో గొలుసులో ఒకదానిలో ఒకటి ఉంటుంది కదండి, అప్పుడే అది హారం అవుతుంది. ఏ ఒక్కటి కూడా నేను తీసేస్తానంటే అది తెగిపోతుంది. మొత్తం ఉండవలసిందే.
ఇవన్నీ ఒక చైన్ సిస్టంలో ఆయన సృష్టించాడు. అందుకే ఆయన సూచనలు ఇవన్నీ కూడా ఆయన యొక్క చిహ్నాలు, ఆయన యొక్క గుర్తులు. ఏది లేకపోయినా ప్రమాదమే. ఎలాంటి ప్రమాదం వస్తుంది? కరోనా లాంటి ప్రమాదం. ఎలా వచ్చింది చూసారా? ఏదో జరిగింది. కాబట్టి కరోనా ముందు ఎలా ఉండేది భూమి, కరోనా తర్వాత ఎలా ఉంది చూడండి. అప్పుడు వర్షాలు సరిగా లేవు, చలి సరిగా లేదు, ఎండలు సరిగా లేవు. ఇప్పుడు బోల్డ్ ఎండ, బోల్డ్ చలి, బోల్డ్ వర్షాలు కొట్టుకుపోతున్నాయి. ఎంత మారిపోయింది చూసారా? ఎందుకు? ఒక సంవత్సరం అంతా లాక్డౌన్ చేశారు. ఒక సంవత్సరం మొత్తం పొల్యూషన్ అంతా ఆగిపోయింది. అప్పుడు మళ్ళా సర్దుకుంది భూమి అంతా కూడా. అంటే కరోనా తెచ్చి వీళ్ళందరినీ ఆపేశాడు. అంత పొల్యూట్ చేస్తున్నారు, పొల్యూషన్ చేస్తున్నారు. పొల్యూషన్ అవ్వకూడదు అని చెప్పి ఎంత ఆపినా ఆగుతుందా? ఆగలేదు. ఒక చిన్న జీవిని తీసుకొచ్చి, కంటికి కనిపించని జీవిని తీసుకొచ్చి ఆపేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సృష్టికర్త. ప్రతి దాంట్లో మేలుంది. అంటే కీడులో కూడా మేలుంది. అవును, కీడులో కూడా మేలుంది. కీడులో కూడా మేలుంది. మనం అనుకుంటాం కీడు అనుకొని, కానీ దాంట్లో కూడా మేలుంది. అంతే కదా? నీకు కోస్తారా? నన్ను కోస్తారు. కోస్తేనే మేలు. ఆపరేషన్ చేస్తేనే 24 hours కొయ్యాలి. కొయ్యిపోతే సస్తావు. అంటే కీళ్ళలో మేలుంది. ముళ్ళుంది, లోన సెప్టిక్ అయిపోయింది, కొయ్యాలి. ఎంత కొయ్యాలి? నీ కాలు తీసేయాలి, లేకపోతే పూర్తి పోతావు. అదేంటండి కాలు తీసే? అవును, అందులోనే మేలుంది. నీ కీడులోనే మేలుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు. ఆయన పరిశుద్ధుడు. ఈ సృష్టిని సృష్టించి నడిపిస్తున్నటువంటి వాడు. ఆయనకన్నీ తెలుసు. ఇందులోనే జ్ఞానులకు సూచన ఉంది. వమిన్ ఆయాతిహి మనాముకుం బిల్లైలి వన్నహార్ వబ్తిగాముకుం మిన్ ఫజ్లిహి. రాత్రి మీరు నిద్రపోతున్నారు, ఆ నిద్రలో కూడా సూచన ఉంది అంటున్నాడు ఆయన. రాత్రుల్లో నిద్ర మంచిదా, పగల నిద్ర మంచిదా? ఏం చెప్తారండి? ఏ నిద్ర మంచిదండి? రాత్రి నిద్ర. సృష్టిలో ఉన్న జీవులన్నీ కూడా రాత్రి నిద్రపోతాయి, ఎక్సెప్ట్ గబ్బిలం తప్ప. ఆ గబ్బిలానికి రాత్రే దానికి తిరుగుతుంటుంది. కానీ మనుషులు, సమస్త జీవులు కూడా చూడండి, ఎక్కడైనా ఉన్నాయి ప్రింట్ ఆఫ్ సైలెంట్. మగ్రిబ్ సూర్యాస్తమవగానే అన్ని గుట్లు వెళ్ళిపోతాయి. ఎందుకు? రాత్రి నిద్ర ఆరోగ్యానికి మంచిది. అందుకే అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి. వాటికి హాస్పిటల్ ఉన్నాయా? వేరే జీవులకి ఏమైనా హాస్పిటల్ ఉన్నాయి? మనకు బోల్డ్ బొచ్చుడు హాస్పిటల్, రోజు హాస్పిటల్ అంటే. ఎందుకంటే మన వ్యతిరేకం. పగలు పడుకుంటున్నాం, రాత్రి జాగరం. మరి హాస్పిటల్కి వెళ్ళిపోతే దేనికి వెళ్తాం? కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి జీవజాతులన్నీ మనకు పాఠాలు కూడా నేర్పిస్తున్నాయి. మీరు కూడా ఇలా ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఎప్పుడూ మనం రాత్రుల్లో పడుకోవడానికి ఆయన పెట్టాడు. ప్రకృతి మనకు నేర్పిస్తున్న పాఠాలు ఇవి. రాత్రి మీరు నిద్రపోండి. రాత్రి నిద్ర కోసం పెట్టాడు. కాబట్టి నైట్ బల్బ్ వెలిగించాడు. నైట్ బల్బ్ చంద్రుడు పెద్ద లైటు ఆఫ్ చేసాడు, సూర్యుడు స్టాప్ ఆఫ్ చేస్తాడు. నిద్ర రాదు, నైట్ బల్బ్ వెలిగించాడు. చక్కగా నిద్ర పడుతుంది. లైట్ ఉంటే నిద్ర పడితే లైట్ ఆపే, నిద్రపోవాలి లైట్ ఆపడం. మరి ఆయన ఆపేస్తున్నాడు కదా పెద్ద లైటు. దేదీపమానంగా వెలిగిన సూర్యుడిని ఆయన ఆపేస్తున్నాడు. చీకటికి నమ్ముకుంటుంది. కాస్త నైట్ బల్బ్ లేదా చిన్న సీరియల్ సెట్ అండి, సీరియల్ సెట్ పెట్టేస్తున్నాడు. నక్షత్రాలు మనం సీరియల్ సెట్ పెట్టుకున్న చిన్న టిమ్లాడుతుంది. ఇవి అల్లాహ్ యొక్క సూచనలు. రాత్రి నిద్ర అనేది చక్కగా నిద్రపోతున్నాం, మళ్ళా పగలు ఫ్రెష్ అయిపోతున్నాం. డాక్టర్ గారు అంటారు, నీకు నిద్ర సరిగా లేదయ్యా, అందుకే జబ్బులన్నీ వస్తున్నాయి, రాత్రి నిద్రపో. సార్ నిద్ర రావట్లేదండి, ఏం చేయాలి? ట్యాబ్లెట్లు వేసుకో. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకో. ఏ స్లీపింగ్ ట్యాబ్లెట్ లేకుండా నిద్రపో అని చెప్తే అప్పుడు నిద్రపోలేదు. తర్వాత వాడికి స్లీపింగ్ ట్యాబ్లెట్లు వస్తుంది. లేనిపోని టెన్షన్లు, లేనిపోని ఒత్తిళ్ళు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకృతిని మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడు? అందులో పాఠాలు నేర్చుకోవచ్చు. ఏమండి, అబ్దుల్ కలాం గారు, మన గత రాష్ట్రపతి భారతదేశానికి అబ్దుల్ కలాం గారు, సైంటిస్ట్ ఎలాగయ్యాడు ఆయన తన జీవిత చరిత్రలో రాస్తున్నారు. మా సైన్స్ టీచరు బీచ్కి తీసుకెళ్ళి బీచ్ ఒడ్లో నిలబెట్టి పక్షులు ఎగురుతున్నాయి కదా, చూడండి ఎగో పక్షులు ఎలా రెక్కలాడిస్తున్నాయి, దాన్ని చూసి విమానం తయారు చేశారు సుమా అని నేర్పిస్తున్నారు. పక్షుల్ని చూసి విమానాలు తయారు చేశారా? అవును, పక్షుల రెక్కల్ని చూసి విమానాలు తయారు చేశారు. అప్పుడు ఆయనకి నేను కూడా సైంటిస్ట్ అవ్వాలనిపించింది. దేన్ని చూసి?
పక్షులను చూసి, సృష్టిని చూసి. కాబట్టి సృష్టిలో మనకి పాఠాలు ఉన్నాయి. మొట్టమొదటి మానవుడు అండి మనిషి ఆదం యొక్క కొడుకులు ఇద్దరు, కాబిల్ హాబిల్. కాబిల్ పెద్ద కొడుకు, హాబిల్ చిన్న కొడుకుని మర్డర్ చేసాడు, చంపేశాడు. తెలియదు మర్డర్ అయిపోతాడని, చంపేశాడు, చచ్చిపోయాడు. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలి, తమ్ముడు చచ్చిపోయాడు లేగట్లేదని. అప్పుడు ఒక కాకి వచ్చింది. ఫబాసల్నా గురామన్ యబాసు ఫిల్ అర్ది లియురియహు కైఫ యువారి సవత అఖీ. చనిపోయినటువంటి తన తమ్ముడిని ఎలా పాతి పెట్టాలో కాకి నేర్పించింది. చచ్చిన కాకిని గొయ్యి తవ్వి కప్పెట్టి మట్టేసింది. ఓహో, ఇలా కప్పెట్టాలా అని నేర్చుకున్నాడు. అప్పుడు కానీ వీడికి తెలియలేదు. కాబట్టి ఈ జీవజాతులన్నీ కూడా, క్రియేషన్ అంతా కూడా దేనికి? మన పాఠాలకు, మన లెసన్స్కి. మన సైంటిస్టులందరూ కూడా ఈ సృష్టిలోనే చూసి అన్నీ నేర్చుకుంటున్నారు. మందులు, మెడిసిన్స్, పరికరాలు, వస్తువులు ఇవన్నీ తయారు చేస్తున్నారంటే వీటిని చూసే. నానో టెక్నాలజీ అంటారు. ఎక్కడి నుంచి వచ్చాయండి? జీవులను చూసే, చిన్న చిన్న జీవులను చూసి నానో టెక్నాలజీ నేర్చుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో సూచనలు ఉన్నాయి అంటున్నాడు. ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లిల్ ఆలిమీన్ వ మిన్ ఆయాతి మనాముకుం బిల్లైలి వన్నహారి. రాత్రులు నిద్ర ఆయన సూచన. కాబట్టి రాత్రి నిద్రపోతున్నాడు అంటే, రాత్రులు చక్కగా నిద్ర పడుతుందంటే ఆరోగ్యవంతుడు. రాత్రులు నిద్ర రావట్లేదండి అంటే అనారోగ్యం ఉంది. ఏదో నిద్ర వస్తుంది, ఆరోగ్యవంతుడు. కాబట్టి రాత్రి పనిచేయటం ఆరోగ్యకరం కాదు, అనారోగ్యానికి సూచన. ఇప్పుడు ఏమైపోయింది? రాత్రులు వాట్సాప్ చూసాం, ఇన్స్టాగ్రామ్ చూసాం, యూట్యూబ్ చూసాం, అన్నీ చూసేసరికి 2. ఇంకే పడుకుంటాడు వీడు, ఇంకా పగలు పడుకుంటాడు. ఆ తర్వాత అనారోగ్యం వస్తుంది. అంటే ఏంటి? ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాడు. ప్రకృతిగా విరుద్ధంగా వెళ్తే జబ్బు పడిపోతావు, అనారోగ్యానికి గురి అవుతావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నాడు, రాత్రుల నిద్ర అనేది ఆయన సూచన. రాత్రి నిద్రపోవటం అనేది ఆయన సూచన. దైవం ఉన్నాడని తెలుసుకోవడానికి ఒక మనిషి నిద్రపోవటం కూడా. ఏమండి, ఒక అరటిపండు తిన్నాడు ఒక వ్యక్తి. అరటిపండు తిన్నాడు, పైన తొక్క పడేశాడు. లోన గుజ్జు తిన్నాడు, ఆ తొక్క పడేశాడు. కాసేపట్లో మేకొచ్చి ఆ తొక్క తినింది. వెంటనే అర్థం చేసుకున్నాడు, ఆలోచిస్తున్నాడు కాబట్టి అర్థం చేసుకు, ఓహో, నాకేమో గుజ్జు తినిపించాడు, దానికేమో తొక్క తినిపిస్తున్నాడు. అల్హమ్దులిల్లాహ్ అన్నాడు, కృతజ్ఞత వహించాడు. నీకు ధన్యవాదాలు దేవా, నాకు తొక్క తినిపించలేదు. నాకు తొక్క తినిపించి దానికి గుజ్జు తినిపిస్తే నా పరిస్థితి ఏమవుద్ది? నాకు గుజ్జు తినిపించావు, దానికి తొక్క తినిపించావు. నాకేమో ఇంట్లో పెట్టావు, వేడిగా వెచ్చగా ఉండడానికి షటర్లు సృష్టించావు, కానీ వేరే జీవులకు అవి లేవు. అల్హమ్దులిల్లాహ్, కృతజ్ఞత నీకు అని చెప్పి ఆయన అంటావు. మానవ జాతిగా నిన్ను సృష్టించి నీకెన్నో సౌకర్యాలు, సౌలభ్యాలు, సదుపాయాలు ఇచ్చాడు. వేరే జీవుల మాదిరిగా నీకు చేయలేదు, కానీ నీవు ఎప్పుడు కూడా ఆయన యొక్క కృతజ్ఞత సలపటం లేదు. ఆయన కృతజ్ఞత సలుపు. వమిన్ ఆయాతి మనాముకుం బిల్లైలి వన్నహారి వబ్తిగాముకుం మిన్ ఫజ్లి. పగలెందుకు సృష్టించాడు ఆయన? ఉపాధి కోసం. ఉపాధి కోసం. ఎక్కువ శాతము షాపులు పగలుంటాయి, నైట్ ఉంటాయా? పగలే ఉంటుంది. వ్యాపారం ఎప్పుడు జరుగుతుంది? పగలు. అర్ధరాత్రి వెళ్ళి 12 గంటలకు ఫోన్ చేసి, ఏమంటే షాప్ తెరవలేదండి, మీరు కట్టేశారండి. పెదవన్నారు పెదవ, అర్ధరాత్రి వచ్చి ఫోన్ చేస్తావు నువ్వు, అసలు రాత్రులు షాపులు ఉంటా, ఉదయరారా అంటే తెల్లవారి వ్యాపారాల కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపాధి కోసం పగలు అనేది పెట్టాడు. అంటే రైతులు కూడా ఎప్పుడు వెళ్తారు? తెల్లవారుజామునే ఫజర్ తర్వాత వెళ్ళిపోతారు, పొలం పనులు చేసుకొని సాయంత్రానికి ముగించుకొని వచ్చేస్తారు. పగలు ఎందుకు పెట్టాడు ఆయన? ఉపాధి కోసం. ఇది ఆయన సూచన, ఆయన ఉన్నాడని తెలుసుకోవటానికి. ఒకవేళ ఆయన పగలు పెట్టలేదు, ఓ 4 రోజులు సూర్యుడు రాడండి, మరి మీరేం చేస్తారు అన్నారు ఎప్పుడైనా? అంటారు కదా. 1 రోజులు ట్రైన్లు ఉండవండి, చచ్చినట్టు బస్సుల్లో అట్లా వెళ్ళటమే. 1 రోజులు బస్సులు ఉండవండి, చచ్చినట్టు ఎలాగో వెళ్ళటమే. సడన్గా ఈరోజు ఫలానా ట్రైన్ క్యాన్సిల్, ఏం చేయగలం? యాక్సిడెంట్ అయ్యింది, పట్టాలు తప్పి యాక్సిడెంట్ అయ్యి చాలామంది చచ్చిపోయారు, ట్రైన్లు క్యాన్సిల్, మనం ఏం చేయగలమా? అలా సూర్యుడు కూడా క్యాన్సిల్ అన్నాడు ఎప్పుడైనా? సృష్టిలో ఎప్పుడైనా విన్నారండి? చరిత్రలో ఎప్పుడైనా? ఈరోజు సూర్యుడు క్యాన్సిల్ అండి, పెద్ద యాక్సిడెంట్ అయింది పైన, విన్నారా? వినలేదు. ఈరోజు చంద్రుడు క్యాన్సిల్ అండి, ఈరోజు భూమికి యాక్సిడెంట్ అయిపోయింది, సెట్కి వెళ్తుంది, మీరందరూ వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? అలాంటివి ఏమీ లేకుండా ఎంత చక్కగా నడిపిస్తున్నాడు ఆయన.
అలాంటి కంప్లైంట్స్ లేకుండా ఎంత చక్కగా నడిపిస్తున్నాడు ఈ భూమిని, ఎంత గొప్పవాడు. అందుకే ఆయన సుబ్హాన్, పరిశుద్ధుడు. ఇవన్నీ ఆయనకు సూచనలు, ఆయనకు గొప్పతనం. అందుకే ఆయన్ని అల్హమ్దులిల్లా అంటున్నాం. ఆయన కృతజ్ఞత, స్తుతిస్తాం ఆయనకి. ఎందుకు స్తుతిస్తాం? అటువంటి లోపాలు ఏమీ లేకుండా భూమిని నడిపిస్తున్నాడు. ఎన్ని వినట్లేదు, విమానాలు వెళ్ళవండి, చాలా మబ్బుగా ఉంది, అందుకే విమానాలు క్యాన్సిల్. ఆయన ఎప్పుడైనా అలాగన్నాడా? సూర్యుడు క్యాన్సిల్, చంద్రుడు క్యాన్సిల్, నక్షత్రాలు క్యాన్సిల్, పగలు క్యాన్సిల్, రాత్రి క్యాన్సిల్, ఏమైనా ఉన్నాయా అసలు? ఇదిగో ఈ సంవత్సరం ఏమో అసలు ఎండలు రావు, క్యాన్సిల్. ఎప్పుడైనా విన్నాం? ఖచ్చితంగా ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఖచ్చితంగా నడిపిస్తున్నాడు. ఓకే టైం 40-5. ఇక్కడ ఏమంటున్నాడు? పగలు ఉపాధి కోసం సృష్టించాడు, రాత్రి ఆయన విశ్రాంతి కోసం పెట్టాడు. వజఅల్న లైల లిబాస వజఅల్న నహార మఆష. రాత్రి ఏం చేశాడు? తెర పెట్టేశాడు, చిన్న వెలుగు కూడా రాకుండా. ఎక్కడ చిన్న వెలుగైనా వస్తుందా? అలాగని సూర్యుడు లేడని ఎవరిని అనగలడా? ఉన్నాడు సూర్యుడు, కానీ వెలుగు రాకుండా తెర చేశాడు ఆయన. పగలు ఉపాధి కోసం వెలుగు చేశాడు. ఏమంటే ఒక లైట్ వెలిగిస్తున్నాం మనం దేనికోసం? వెలుగు కోసం కదా. ఈ నెల కట్టలేదు బిల్లు, ఏం చేస్తారు? పర్లేదు మనోడే కదా అంటాడా? ఏయ్ బిల్లు కట్టలేదు, ఫీజు తీసేస్తాను. అదేంటండి? ఒకరోజు లేదు, కట్టకపోతే ఫీజు తీస్తావు, ఆ తర్వాత కట్టకపోతే లైన్ కట్ నీది, అంతే. ఆయన ఎప్పుడైనా అన్నాడు అలాగా? అన్నాడండి? నువ్వు బిల్లు కట్టలేదు, సూర్యుడు కట్ చేస్తాను, సూర్యుడు రాడు నీకు అన్నాడా? రోజు ఇస్తున్నాడు చూడు. వాడుకో అక్కడ లెక్కిస్తావు, కానీ అక్కడ అన్నీ లెక్కిస్తావు నువ్వు, ఏమేమి వాడుకుంటున్నావు. కాబట్టి వాడుకొని ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. ఆయన కృతజ్ఞత చెప్పు, థ్యాంక్స్ చెప్పు. వాడుకొని ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ కట్టవలసిన అవసరం లేదు. ఆయనకి థ్యాంక్స్ చెప్పు. అది అంటున్నాడు ఆయన. వమిన్ ఆయాతిహి మనాముకుం బిల్లైలి వన్నహారి వబ్తిగావుకుం మిన్ ఫజ్లికుం ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లిఖౌమి యస్మౌన్. నిస్సందేహముగా వినే వారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. అంటే వినిపిస్తుందా లేదా నీకు అంటాం కదా మనం. వినిపిస్తుందా లేదా చెప్తుంటే వినిపిస్తుందా లేదా అంటుంటాం లేదా? అలా వినే వారి కోసం ఇందులో సూచనలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తున్నాడు. వినే వారికి సూచనలు ఉన్నాయి, ఆలోచించే వారికి సూచనలు ఉన్నాయి, జ్ఞానులకు సూచనలు ఉన్నాయి, దివ్య దృష్టిని పెట్టేవారి కోసం సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుణాలు ఆయన ఇచ్చినవి, మనకి ఆయన ఇచ్చినవి. ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లిఖౌమి యస్మౌన్. వినికిడి ఎంత గొప్పదండి. వినిపించని వారికి అడిగితే తెలుస్తుంది వినికిడి ఎంత గొప్పది. కేవలం నీకు వినకుండా చేశాడనుకో, ఎంత దురదృష్టవంతుడు అయిపోతావు. అయ్యో ఏది వినిపించట్లేదే, ఏం చెప్తారండి, వినిపించట్లేదండి. వినిపించిపోతే అంత బాధ. ఏం చెప్తున్నారయ్యా? ఎవరిచ్చారు వినే గుణాన్ని? ఈ కర్ణబేరిని ఎవరు సృష్టించారు? అన్నీ ఒకేలా వింటుందా? పోనే డబ్బా సౌండ్ లాగా ప్రతి శబ్దం వేరేగా వింటుంది. ఏ శబ్దానికి ఆ శబ్దం గుర్తుపడుతుంది. ఫలానా వాళ్ళు అని ఫోన్లో గుర్తుపడుతున్నాడు శబ్దం ద్వారా. ఆ శబ్దాలలో విచక్షణ కూడా జ్ఞానం ఇచ్చాడు ఆయన. ఎంత గొప్పవాడు. కాబట్టి ఇవన్నిటిలో సూచనలు ఉన్నాయంటున్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఉన్నాడనేది నిర్ధారణ. కర్ణబేరి ఒక చిన్న తెర మాత్రమే, చెరిగితే ఏమి వినబడదు. ఆ చిన్న కర్ణబేరి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇచ్చిన వాడిని ఎంత కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఏమంటే బజార్లో ఎక్కడైనా చెవులు అమ్ముతారా? అమ్మరు. ఆయన ఇచ్చిన చెవి ఎంత విలువైంది. వమిన్ ఆయాతి యురీకుముల్ బర్ఖ ఖౌఫన్ వ తమఅ. అలాగే ఉరుములు,
ఆయన యొక్క సూచనలు, ఉరుములు. ఖౌఫ్ తమ, భయము కూడా కలుగుతుంది ఉరుములు వింటే, ఆశ కూడా పుడుతుంది. రెండు కూడా. భయం ఎప్పుడు కలుగుతుంది? అమ్మో ఆ పిడుగు పడుతుందేమో అని భయం కలుగుతుంది. ఆశ ఎక్కడ కలుగుతుంది? వాన పడుతుంది, పంటలు పండుతాయి, పంటలు పండుతాయి. బావిలు ఆరిపోయి వాన పడి నీళ్ళు వస్తుంది, నీళ్ళు లేవు, బోర్లు ఆరిపోయి నీళ్ళు వస్తాయి. ఆశ కూడా కలుగుతుంది. ఒకవైపు భయము, ఒకవైపు ఆశ. ఆ భయము నుండి మనల్ని కాపాడి మా ఆశని పూర్తి చేసిన వాడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ ఆయన యొక్క సూచనలు అని అంటున్నారు. ఖౌఫు తమ వయునజ్జిలు మినస్ సమాయి మాన్, ఉరుములు మెరుస్తున్నాయి, కాసేపట్లోనే వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం ఎలాంటిది? మనము ఫిల్టర్ చేసిన నీళ్ళు కూడా అంత శుద్ధంగా ఉండదు, అంత ప్యూర్గా ఉండదు. అంత ప్యూర్ వాటర్ ఆకాశం నుండి కురిపిస్తున్నాడు. మనం కూడా అంత ప్యూర్ చేయలేమండి. భూమిలో నుంచి నీళ్ళు తీసుకొని, కాలంలో సముద్రంలో నీళ్ళు తీసుకొని ప్యూర్ చేయండి, అంత ప్యూర్ చేయలేరు. ఎంత ప్యూర్ అయితే ఆకాశం నుండి పరిశుద్ధమైనటువంటి నీళ్లను కురిపిస్తున్నాడు ఆయన. ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది? కాలువల నుంచి, గుంటల్లో నుంచి, ఇక్కడ అక్కడ సముద్రం నుంచి అన్ని నీళ్ళు ఆవిరే పైకి వెళ్తుంది. కానీ కురిసేటప్పుడు ఎంత స్వీటు, అందులో ఎంత బలము, ఎంత ఆరోగ్యకరమైన నీళ్లు ఆకాశం నుండి కురిపిస్తున్నాడు. వాంజల మినస్ సమాయి మాన్ ఫయుహీ బిహిల్ అర్ద బాద మౌతిహా, మృత భూములన్నీ కూడా జీవం పుట్టుకొస్తున్నాయి. అందులో నుంచి బంజరు భూములన్నింటిలో కూడా జీవం వస్తుంది. ఎలాంటి పంటలు పండుతున్నాయి ఆ వర్షం కురిసిన తర్వాత. కాబట్టి వర్షం లేకపోతే పంటలు ఎండిపోతున్నాయి. ఎక్కడ కూడా అసలు నీళ్ళు లేకపోతే ఆయన కురిపిస్తున్నాడు, నీళ్లు జీవాన్ని పోస్తున్నాడు. ఇన్న ఫీ జాలిక లఆయతిన్ లిఖౌమి యఅఖిలూన్, బుద్ధిగల వారికి ఇందులో సూచనలు ఉన్నాయి. ప్రతి చోట ఏదో ఒక విషయం చెప్పి ఇందులో సూచనలు ఉన్నాయి. బుద్ధిగల వారికి, అకల్ అంటే జ్ఞానం, విజ్ఞానం, కొంచెమే సరే బుద్ధి ఉంటే, ఒరే నీకు బుద్ధి ఉందా? మీ అమ్మ ఎంత కష్టపడి నిన్ను పెంచింది, ఈరోజు నువ్వు ఇలా చూస్తావు మీ అమ్మని అని అంటారు లేదా? అంటారు. అంటే బుద్ధి ఉండేవాడు అలా చేస్తాడు, చేయడు తల్లిదండ్రులకి. కాబట్టి ఇక్కడ అలా అంటాడు, నీకు బుద్ధి ఉందా? నీకు తల్లి గర్భములో నీకు లేనివన్నీ కూడా నేను ఇచ్చాను కదా. ఈ కళ్ళు ఎంత విలువైనవి, జీవితాంతరం ఉపయోగిస్తున్నావు, చనిపోయినంత ఉపయోగిస్తున్నావు. ఎవరిచ్చారు తల్లి గర్భంలో నీకు కళ్ళు? చెవులు ఉపయోగిస్తున్నావు, జీవితాంతరం ఉపయోగిస్తున్నావు. తల్లి గర్భంలో ఎవరిచ్చారు? పాదాలు జీవితాంతరం నడుస్తున్నా అరగట్లేదు, ఆ పాదాలు ఎవరిచ్చారు? నీకు పళ్ళు ఎవరిచ్చారు? నీకు దేహము, చర్మం ఎవరిచ్చారు? జీవితాంతరం రుద్దుతున్నావు, అరుగుతుందా? నీ బట్టలు అరిగిపోతున్నాయి, నీ చెప్పులు అరిగిపోతున్నాయి. నేను తొడిగించిన పాదాలు కానీ దేహం కానీ అరుగుతుందా? ఎవరిచ్చారు నీకు? నాలిక, రుచులు చెప్పే నాలికను ఎవరిచ్చారు? శబ్దాలను వినే ఈ కన్నబేరుని ఎవరిచ్చారు? నువ్వు తినే ఈ పళ్ళను ఎవరిచ్చారు? ఐరన్ కంటే, స్టీల్ కంటే, టంగస్టన్ కంటే స్ట్రాంగ్ అయినవి, గట్టివైనవి ఎవరిచ్చారు? ఆయనది అంటున్నాడు సృష్టికర్త. ఏమంటున్నాడు? ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లిఖౌమి యఅఖిలూన్, ఇందులో బుద్ధిగల వారి కోసం గొప్ప సూచనలు ఉన్నాయి. ఏమని? మనం వాడుతున్నటువంటి కుర్చీలు కింద అరిగిపోతాయి, అలాగే మన చెప్పులు, షూలు అరిగిపోతాయి, మన బట్టలు అరిగిపోతాయి, చిరిగిపోతాయి. కానీ మన పాదాలు అరుగుతున్నాయి, హస్తాలు అరుగుతున్నాయి, జీవితాంతరం పనిచేస్తున్నాం. జీవితాంతరం పీసిపెట్టి పావిన దేహం, చర్మం అరుగుతుందా? అరగట్లేదు. మన నాలుక అరిగిపోతుందా? పళ్ళు అరిగిపోతున్నాయా? ఇవన్నిటిని ఎవరిచ్చారు? కాస్త ఆలోచించు, బుద్ధిని ఉపయోగించు. మరి ఎందుకు ఆ దైవాన్ని నువ్వు ఒప్పుకోవటం లేదు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు? లేదు, తిరిగి మళ్ళీ ఆయన వద్దకే రావాలి. నువ్వు తిరిగి ఆయన సన్నిధిలోదే నిలబడాలి, ఆయనకు సమాధానం ఇవ్వాలి. ఇవన్నీ కూడా రేటు కట్టండి. 2 కిడ్నీలు రేట్ ఎంత, కాలేయము రేట్ ఎంత, లంగ్స్ రేట్ ఎంత, శ్వాసకోశ రేట్ ఎంత, ఏమండి హార్ట్ రేట్ ఎంత. హార్ట్ పనిచేస్తుంది, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. 18వ వారం స్టార్ట్ అవుతుందంట. 18వ వారం చచ్చినంత వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఛార్జింగ్ పెడుతున్నాం ఎప్పుడైనా? హార్ట్ పనిచేయడానికి ఛార్జింగ్ పెట్టేస్తున్నావా? ఏమైనా ఛార్జింగ్ పెట్టాలండి? పెట్రోల్ వేస్తున్నావా, డీజిల్ వేస్తున్నావా, ఏమైనా వేస్తున్నావా? ఏమీ లేదు. ఖచ్చితంగా హార్ట్ పనిచేస్తూనే ఉంది. అది ఆగిపోతే పోతాడు.
ఎవరు ఫిట్ చేశాడు ఇవన్నీ కూడా? ఈ పార్ట్స్ ఎవరిచ్చారు? ఎముకలు, అరగని ఎముకలు ఎవరిచ్చారు? నీ జీవితాంతం అరగట్లేదు. ఇవన్నీ ఇచ్చినవాడు ఆయన సృష్టికర్త. అందుకే బుద్ధి గల వారికి ఇందులో సూచనలు ఉన్నాయి అని అంటున్నాడు. తర్వాత వాక్యంలో అంటాడు, వమిన్ ఆయాతి అన్ తకూమ సమాఉ వల్ అర్దు బి అమ్రిహి. ఆయన ఆజ్ఞతోనే భూమి ఆకాశాలు నిలబడి ఉన్నాయి. తన ప్రదేశాల్లో, తన ప్రాంతాల్లో భూమి ఆకాశాలు ఖచ్చితమైన స్థితిలో నిలబడి ఉన్నాయి. చూడండి, ఈ భూమికి సూర్యునికి మధ్య డిస్టెన్స్ ఎంత? 15 కోట్ల కిలోమీటర్లు. 1 కోటి కిలోమీటర్లు అంటే 16 కోట్ల కిలోమీటర్లు అయ్యిందనుకోండి, దూరం వెళ్ళిపోయింది, మొత్తం మంచుతో కప్పడిపోద్ది. భూమి మీద మనం ఉండం, ఇంకా మంచే ఉంటుంది. 14 కోట్ల కిలోమీటర్లు అయింది, దగ్గరికి వెళ్ళిపోయింది, అగ్నిగోళం అయిపోతుంది భూమి, మనం కూడా ఎవరు ఉండవు. అంటే ఖచ్చితంగా 15 కోట్ల కిలోమీటర్లే మెన్షన్ చేస్తున్నాడు. ఎవరు? ఆయన సృష్టికర్త. అలాగే చంద్రుడు ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరం? 3.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడు. దగ్గరికి వస్తే ఏమవుతుంది? దూరంకి వెళ్తే ఏమవుతుంది? ఏమంటే దగ్గరికి వస్తే ఏమవుతుంది తెలుసా? మొత్తం సముద్రం పొంగి మనం ఎవరు ఉండవు. ఇక దూరంకి వెళ్తే సముద్రం అడుగంటిపోతుంది, పంటలు పండవు. అంటే ప్రతీది కూడా ఖచ్చితమైన లెక్కల్లో పెట్టాడు. అవును, ఖచ్చితమైన లెక్కల్లో పెట్టాడు ఆయన. మనం చూడండి, ఏమైనా తయారు చేసేటప్పుడు ±1 మిల్లీమీటర్ అండి, ±2 మిల్లీమీటర్స్ అంటాం. అంటే ఏంటి? 1 మిల్లీమీటరు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పర్వాలేదండి అంటాం. కానీ అల్లా దగ్గర అలా లేదు. సృష్టికర్త ±, లేదు, ఖచ్చితం. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 పావు కూడా ఉందమ్మా. ఆ 4 పావులు కలిపి లీప్ ఇయర్ అన్నారు. ఒకరోజు ఎక్కువ వస్తుంది అందులో. 66 అవుద్ది, 366 అయిపోద్ది. అంటే మన వాళ్ళకి చేతకాక ఏం చేశారు? ఆ 4 పావులు కలిపి ఒక దాంట్లో తోసారు. ఆ పావుని ఏమైనా తగ్గించగలిగారా? లేదు. ఆ 30 పెంచగలిగారా? లేదు. ఎవరి వల్ల కాదు. 365 పావు రోజు అంతే. అది ఉండవలసిందే, ఆయన పెట్టాడు. ఆ పావు కూడా ఉండవలసిందే. అంత ఖచ్చితంగా సృష్టించాడు, సృష్టిని నడిపిస్తున్నాడు. అందుకే ఒక వ్యక్తి చనిపోతాడు, సోమవారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం 15 సెకండ్లకు చనిపోతాడు అని రాసి పెట్టాడు. కరెక్ట్ చచ్చిపోతాడు. అసలు సెకండ్లు కూడా తేడా ఉండదు. డాక్టర్ గారు ఏమనుకున్నారు? మా వాడిని 1,00,000 కోట్లు ఉన్నా తెలుసా, 1 గంట ఉండాలి, ఎంత కావాలంటే ఇస్తాం. గంట 1 సెకండ్ కూడా ఎవడు ఇవ్వలేడా అంటాడు. ఇవ్వగలడా? 1,00,000 కోట్లు ఉన్నా 1 గంట పెంచుకోగలడా? పెంచుకోలేడు. తన ఆయుస్సుని 1 గంట పెంచుకోలేడు. అలాగే ఒక నీతి కథ ఉంటుంది. ఓ రాజుగారంట తినటానికి ఎంత ప్రయత్నించినా లోనికి వెళ్ళట్లేదంట, తిండి వెళ్ళట్లేదు. ఎవరైనా నాకు తినిపిస్తే నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేస్తారన్నాడు. ఎలాగో ప్రయత్నించి ఒక వ్యక్తి తినిపించాడు. తినిసిన తర్వాత ఇంక బయటకు రావట్లేదంట. ఎవరైనా బయటకు తీస్తే మిగతా సగం రాజ్యం ఇచ్చేస్తారన్నాడు. అలా బయటకు తీశారంట వాడు. అంటే పూర్తి రాజ్యం తిని బయటికి వెళ్ళేసరికి గోల్ అయిపోయింది. అంతేనా? మనం ఎంత తింటున్నామంటే ఎన్నిసార్లు బయటకు వస్తుందండి? ఎప్పుడైనా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నావా? ఫ్రీగా ఇస్తున్నాడు కదా. ఏమైనా ఇస్తున్నావు? మనం లోనికి వెళ్ళటానికి ఇంత, బయటకు రావడానికి ఇంత అంటున్నావా? ఏమీ లేదు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు. మరి అంత అన్ని ఘనకార్యాలు, అనుగ్రహాలు అన్నీ ఉంటే ఆయనవి, మనం ఎందుకు ఆయన ఒప్పుకోవట్లేదు అని అంటున్నాడు ఆయన సృష్టికర్త. కాబట్టి నన్ను తెలుసుకోండి, నన్ను గుర్తించండి, నన్ను ఆరాధించండి, నన్ను ధ్యానించండి, నా కృతజ్ఞత చెప్పండి, నా పవిత్రత చాటండి, నా పరిశుద్ధత చాటండి, నా ముందు మీరు నిలబడండి, వినయ విధేయతలతో, నా ముందు వినమ్రతతో వాలండి, నా ముందు సాష్టాంగ నమస్కారం చేయండి, నన్ను కృతజ్ఞత చెప్పండి అంటున్నాడు. అంతే అడుగుతున్నాడు ఆయన, ఇంక వేరే దేవుడు అంటే. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ ఈ ఆయత్ పూర్తి చేసేస్తున్నాను. సుమ్మ ఇదా దాకుం దావతన్ మినల్ అర్ది ఇదా అంతుం తఖ్రుజూన్. మిమ్మల్ని భూమి ఆకాశాన్ని ఆయన నిలబెట్టాడు, అదొక సూచన. ఖయామత్ నాడు ఆయన ఒక పిలుపు పిలుస్తాడంటే అందరూ భూమిలో నుంచి లెగిసి ఆయన వద్ద సమావేశం అవుతారు.
ఒకే పిలుపు, అందరూ లెగిసి బయటకు రండి, అంతే. మొత్తం భూమిలో ఉన్న జీవజాతులన్నీ లెగుస్తాయి, అన్ని జీవజాతులు, సూక్ష్మ జీవులతో సహితం అన్నీ లెగుస్తాయి. ప్రతి జీవుల్ని కూడా లేపి సమావేశపరిచే దినం ఒకటి ఉంది. ఆ దినమే మహాప్రళయ దినము, తీర్పు దినము అని ఖురాన్ చెప్తుంది. ఆ తీర్పు దినం అనేది వాస్తవము. అయితే ఇక్కడ వరకు 25 ఆయతులండి, 25 వాక్యాలు, అంటే 25 వరకు విన్నాం. ఎన్నో ఆయతు 17వ వాక్యం 30వ సూర రూమ్ 17వ ఆయతు నుండి 25వ ఆయతు వరకు విన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధినిచ్చావో అందులో శుభాలు కల్పించు, నీ మార్గంలో ఖర్చు పెట్టే భాగ్యం ప్రసాదించు. అల్లా మాలో మా యొక్క కుటుంబాలలో, మా యొక్క ఇళ్లల్లో నీ శుభాలు ప్రసాదించు, మా వ్యాపారాలలో నీ శుభాలు ప్రసాదించు, మా సంతానంలో నీ శుభాలు ప్రసాదించు. అల్లా మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతు వఫిల్ ఆఖిరతి హసనతు వకినా అదాబన్ నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా కుర్రత ఐని వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హముర్ రాహిమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.